ఆయన సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. అందరూ బైబిల్ తెరచి రూతు గ్రంథము అందరూ బైబిల్ తెరచి రూతు గ్రంథం తీయండి. ఈ రోజున రూతు గ్రంథములో ఉన్న కొన్ని విషయాలని మనం చదివి ధ్యానం చేద్దాం. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, కంట్రోల్ చేసుకోండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సెల్ ఫోన్లో ఎవరికన్నా ఉంటే అయ్యలారా అవి సైలెంట్లో కానీ లేకపోతే పూర్తిగా ఆపేయటం మంచిది. ఎందుకనంటే భూమి ఆకాశములను సృజించిన మహాదేవునితో మనం మాట్లాడుతున్నాం. ఆయన స్వరము మనకి వినబడిపోతుంది కనుక మనం దేవుని యొక్క మాటకి ప్రాముఖ్యతనిచ్చిన వారమైతే ఖచ్చితంగా భయభక్తులతో ఇక్కడ కూర్చోవాలి. చాలా శ్రద్ధ కలిగి దేవుని మాటలో వినాలి. అప్పుడు మాత్రమే ఒక్కొక్క మాట బాణాల్లాగా నీ హృదయంలో గుచ్చుకుంటుంది. నేను స్తోత్ర. హల్లెలూయా అన్నప్పుడల్లా చేతులు ఎత్తాలి మీరు. హల్లెలూయా. రూతు గ్రంథములో ఈ మొదటి అధ్యాయము మాత్రమే ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ మొదటి అధ్యాయంలో నా ప్రియమైన బిడ్డలారా, ఎలీమెలెకు అలాగే నయోమి తన ఇద్దరు కుమారులు మహలోను కిలియోను, అలాగే తన ఇద్దరు కోడంట్లు రూతు వర్పా, మొత్తం ఎంతమంది కనపడుతున్నారు అక్కడ? 6 వ్యక్తులు కనపడతారు ఆ అధ్యాయంలో. ఒకటి ఎలీమెలెకు, నయోమి భర్త. రెండోది నయోమి. మూడోది 2 కుమారులు, అలాగే వారికి వివాహమైంది 2 కోడంట్లు. మొత్తం ఎంతమంది? 6 వ్యక్తులు. ఈ 6 వ్యక్తుల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ అంశాలు ప్రభుతో సాగిపోతున్న క్రైస్తవ సంఘానికి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి తెలియకపోతే నయోమి కుటుంబం ఎన్ని కష్టాలకి, ఎన్ని శోధనలకి, ఎన్ని ఇబ్బందులకి, ఎన్ని విషాదాలకి గురైందో ఇవి గ్రహించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా గురవుతారు. అందుకనే అడ్వాన్స్గా ముందుగానే మనము ఆ స్థితిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడటానికి ఈ వాక్యం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి 1వ వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏనిన దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెక్. దాని స్తోత్రం కలుగునుగాక. వీరు నయోమి కుటుంబం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బెత్లెహేము వాస్తవ్యులు. బెత్లెహేము అనగా రొట్టెల గంప అని అర్థం, అన్నవరము ఇంకో భాషలో చెప్పాలంటే. ఎప్పుడు అక్కడ పంటలు సస్యశ్యామలముగా పండుతాయి, ఆహారకి కొరత ఉండదు, 10 మందికి పెట్టే స్థాయిలో ఉంటారు, కానీ ఎప్పుడు చేయి చాపే స్థాయిలో ఉండరు. ఒక దినాన దేవుడు ఎందుకనో ఆ ప్రాంత ప్రజలందరినీ పరీక్షించటానికి వారిని చిన్న కరువుకి అప్పగించాడు. వర్షాలు కురవడం లేదు, పంటలు పండడం లేదు, పశువులకు మేత లేదు, మనుషులకి ఆహారం లేదు. అయితే అప్పటికీ లేదా అంటే ఉంది, ఆహారం ఉంది, కానీ కరువు వచ్చేసింది. కాస్త కోస్తో వాళ్ళ దగ్గర తినటానికి ఉన్నాయి, కాస్త కోస్తో డబ్బు ఉంది, కాస్త కోస్తో అంత ఇబ్బందులేం కలగల. ఎప్పుడైతే ఈ కరువు ఈ బెత్లెహేముకు వచ్చిందో, బెత్లెహేములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
దేవుడి కరువు పెట్టాడంటే దీని వెనకాల ఆయన చిత్తం ఏదో ఉంది, అది మనం గ్రహించాలి. దేవుడు ఈ విధమైన కరువు పెట్టడానికి గల కారణము మనలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయేమో, మనలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో, మనమేమన్నా దేవునికి పాపము చేసి కోపం రప్పించామేమో, మనలో దేవునికి నచ్చని క్రియలు ఏమన్నా ఉన్నాయేమోనని మిగతా ప్రజలందరూ అలా పశ్చాత్తాపడుతూ వారి తప్పులు సరిదిద్దుకుంటూ దేవుని దగ్గర కన్నీళ్ళు విడుస్తూ దేవుని దగ్గర మొర పెడుతూ ఆ కరువుని వాళ్ళు భరించారు, ఆ కరువుని. కానీ నయోమి కుటుంబం ఏం చేసిందంటే పక్కనే ఉన్నటువంటి మోయాబు దేశం వెళ్ళిపోయిందంట. ఎందుకని? ఎట్లా ఇక్కడ పంటలు పండట్లేదు, వర్షాలు రావడం లేదు, మనకు దరిద్రం ఇక స్టార్ట్ అయింది, మనము అందరికంటే ముందుగా తెలివైన వాళ్ళంగా మనం వెళ్ళిపోవాలి ఈ ఊరు వదిలిపెట్టి అని ఈ ఎలిమెలెకు అనే వ్యక్తి తన భార్య నయోమిని అలాగే తన ఇద్దరు కుమారులు తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశం అనగా అర్థమేంటి తెలుసా? దేవుడు శపించిన ప్రాంతం అది, దేవుని ప్రజలు ఉండని ప్రాంతం, దేవుని భయము లేని ప్రాంతం, ఒక వ్యభిచార సంతానం అది. దేవునికి నచ్చని వారందరూ ఎక్కడుంటారంటే మోయాబు దేశంలో ఉంటారు. దేవుడు మోయాబు మీదకి ఆయన చెప్పు విసిరేశాడంట. దేవునికి నచ్చని ప్రాంతానికి దేవుణ్ణి అడగకుండా బయలుదేరారు. ఈరోజు నా ప్రియతని పెట్టారా, మీరున్న ప్రాంతంలో కరువు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. మీరు సొంత ఆలోచనతో దేవుణ్ణి అడగకుండా ప్రయాణం కొనసాగించారంటే చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఈ కుటుంబం వెళ్ళేటప్పుడు అయ్యా మీ ఇక్కడ నుండి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని దేవుని దగ్గర విచారణ చేయలా, దేవునికి ప్రార్థన చేయలా. ఈ రోజున చాలామంది ఈ నయోమి కుటుంబం వల్లే సొంత నిర్ణయాలకు వస్తున్నారు, సొంత ఆలోచనకు లోబడిపోతున్నారు, సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ గురించే ఇర్మియా గ్రంథం 14:10 ఏమని రాయబడిందంటే అడ్డము లేకుండా తిరుగుతారంట, కాళ్ళకు అడ్డము లేకుండా. దేవుడు నిన్ను నడిపించాలి, ఒక చోట ఉంచాలన్నా మరొకసారికి పంపాలన్నా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళావా నీ కొంప ముంచుకుంటావు. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళావా నువ్వున్న ప్రాంతంలో బాండీలో ఏపినట్టు ఉంటుంది, అక్కడ పోతే పొయ్యిలో పడినట్టు ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలారా, కరువు అనే ఈ శ్రమ శోధన కలిగినప్పుడు నువ్వు ఎక్కడికో పారిపోకూడదో, దేవుణ్ణి అడగాలి. ఇక్కడ నయోమి ఇచ్చింది ఆ సలహా, లేక భర్త అయిన ఎలిమెలెకు ఇచ్చాడా, లేక తన కుమారులిద్దరూ మహలోను కిలియోన్లు ఇచ్చారా? ఎవరి సలహాలు ఇక్కడ పాటించకూడదు. దేవునితో నడుస్తున్న ప్రజలు, దేవుని అడుగుజాడలు వెళ్తున్న వాళ్ళు, దేవుడు ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాను, దేవుడు వెళ్ళమంటున్నాడా వద్దంటున్నాడా అన్నది గ్రహించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నువ్వున్న ప్రాంతంలో కరువు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. తెలివిగా నేను ఇంకోసారికి వెళ్ళాలి అనే ఆలోచనలో మీకెన్నడూ రాకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వాక్యాల్లో ఏమని రాయబడిందంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెనో. దేవుడు చూడండి ఏమంటున్నాడు వాక్యంలో, ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎక్కడైనా మనము బ్రతకాలనుకున్నప్పుడు ముందంట ప్రభు చిత్తమేంటో తెలుసుకొని బయలుదేరాలంట. సొంత ఆలోచనలు చేయకూడదు. మదించి గర్వించి అహంకారంతో ఈ కుటుంబం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం
ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారులు పేర్లు మహలోను కిలియోను. వారు యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. హల్లెలూయా. అక్కడ ఎలా ఉన్నారంట? కాపురం ఉన్నారంట. అంటే ఇక స్థిరపరుచుకున్నారు. మనం ఉన్న ప్రాంతం బాగలేదు, ఏడక వర్షాలు పడట్లేదు, పంటలు పడట్లేదు, మనం అక్కడ కానీ పోతే ఇంక అక్కడే సెటిల్ అయిపోదాంలే అని దైవ చిత్తము కాకుండా వెళ్ళి సెటిల్ అయ్యారంట. వాక్యం చెప్తుంది కాపురం ఉండేనో, ఇంక అక్కడే స్థిరపడిపోయారు. ఒక స్థలం కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న కొంతకాలానికి 3వ వాక్యంలో రాయబడింది, నయోమి భర్త పెనిమిటి చనిపోయాడంట. నా ప్రియమైన బిడ్డలారా చూడండి, ఎలిమెలేకు చనిపోయానో. ఏమండి, అక్కడ పోగానే భర్త చనిపోయాడంట. బ్రతుకుదామని అక్కడికి వెళితే ఆ బ్రతుకే లేకుండా పోయింది చివరికి. భర్త అంటే ఏంటి అర్థం? బైబిల్ వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. దైవ చిత్తం కాని ప్రాంతాలకు వెళ్తే మనం ఈ భర్తను కోల్పోవటమో జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఆ భర్తను కోల్పోతాం. మనం వెళ్ళిన ప్రతి అడ్డదిడ్డాల ప్రాంతాలకు దేవుడు వస్తాడా? ఎగ్జాంపుల్, సినిమా హాల్లోకి వెళ్తే వస్తాడా? లేకపోతే అక్కడ మందు షాప్లోకి వెళ్తే వస్తాడా? ఎడైనా పనికిమాల తిరణాల్లో డ్యాన్స్లు వేస్తారు చూడు, అట్లాంటి ప్రాంతాలకు వెళ్తే వస్తాడా ఆయన? ఏమో దైవ చిత్తము కాని ప్రాంతానికి వెళ్ళి భర్తను కోల్పోయిందంట. ఈ రోజున మీరు కూడా దైవ సన్నిధికి చాలామంది వస్తున్నారు. ఎంతమంది మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు చెప్పండి? నిజంగా దేవుడు మీతో ఉన్నాడా? నిజంగా దేవుడు మీతో నడుస్తున్నాడా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఏదో ఫార్మాలిటీకి వచ్చిపోతున్నారా చర్చికి? దేవుడు నీతో ఉన్నాడా లేదా ముందు అది పరీక్షించుకో. దేవుడు ఒకవేళ ఉంటే దేవుడికి నచ్చిన పనులు చేస్తున్నానా, దేవుడికి నచ్చనివి చేస్తున్నానా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకోవాలి దేవుని బిడ్డలో. దావీదు అంటాడు, అయ్యా నన్ను పరీక్షించు, పరిశోధించు అంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అందరూ ఉండొచ్చు మన చుట్టూ, కానీ దేవుడు లేకపోతే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, 1 who have 100 is 0, 1 who have జీసస్ ఈజ్ హీరో అని. 100 మందిని కలిగిన వాడు జీరోనే, ఒక్క యేసుని కలిగిన వాడు హీరో. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 100 మందిని లోకస్తులని, 100 మందిని దేవునికి నచ్చని వాళ్ళని, 100 మందిని నిన్ను దారి తప్పించే వాళ్ళని, 100 మందిని నిన్ను పాపంలో లాగే వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్న నీకు ప్రయోజనము లేదు. దేవుడు ఒక్కడ నీతో ఉంటే ఎంతమంది ఉన్నా ఏం ఉపయోగం లేదు, ఆయన ఒక్కడుంటే చాలు. ఏదో పాట ఉంటుంది కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ప్రేమయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే. ఎవరు ఉండాలి మనతో చెప్పండి? నీతో దేవుడు ఒకవేళ వస్తే, ఒకవేళ ప్రభు ఇప్పటికే నీతో ఉంటే ఆయనకి నచ్చని ప్రాంతాలకు వెళ్ళొద్దు, ఆయనకి నచ్చని క్రియలు చేయొద్దు. దేవుణ్ణి కోల్పోయావంటే ఆయన రాడు. ఒక దినాన షోలమీతి దగ్గరికి ప్రియుడు వచ్చాడు, అంటే దేవుడు వచ్చాడు అనుకోండి. సంఘము దగ్గరికి దేవుడు వచ్చి తలుపు తడుతున్నాడు. ఎంతసేపు తట్టినా లేటుగా తీసిందంట, నిర్లక్ష్యంగా. ఈలోపు ప్రియుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీధులు బజార్లు తిరుగుతూ, నా ప్రియుడు కనపడ్డా అని అందరిని అడుగుతుంది. కొంతమంది ఆమె వస్త్రాలు దొంగిలించారంట, కొంతమంది ఆమెను గాయపరిచారంట. ప్రియ దేవుని బిడ్డలారా, దగ్గరగా ఉన్న నీతో ఉన్న దేవుణ్ణి కాపాడుకోవటానికి నువ్వు ఏదైనా త్యాగము చేయాలి. దేవుణ్ణి పోగొట్టుకున్న తర్వాత దేవుడు లేడయ్యా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడయ్యా అని బాధపడకూడదు. సాంసోను చేసిన క్రియలు దేవుడు ఎన్నో భరించాడు. ఒక దినాన సాంసోన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. సౌలు చేసిన ఎన్నో క్రియలను భరించాడు, అయినా ఉన్నాడు అతనితోనే.
కానీ ఒక దినాన సౌలుని విడిచిపెట్టేశాడు. ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, భర్తను కోల్పోయిన నయోమి వలె, తండ్రిని కోల్పోయిన మహలోను గిలియోను వలె మీరు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు తండ్రి దూరం అవుతాడు, ఎప్పుడు భర్త దూరం అవుతాడంటే దేవునికి ఇష్టము లేని ప్రాంతాలకి, దేవునికి నచ్చని ప్రాంతాలకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేయకూడదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది మిమ్మల్ని అడగొచ్చు, మీకు ఆస్తులు ఉన్నాయా? లేవు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మీకు జనం ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరు. ఉన్నా లేనట్టే. యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఒక్కడుంటే చాలదా నీకు? నిన్ను బ్రతికించుటకు, కాపాడుటకు, పోషించుటకు, బలపరచుటకు, ఆదరించుటకు ఆయన నీ పక్కన ఒక్కడుంటే చాలు. ఒక్కడు లక్షల మందితో సమానం. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, తలంత బలగం ఉంది, తలకబోసేవాడు ఒక్కడు లేడంట. తలంత బలగం ఉంటుంది, తలకబోసేవాడు ఒక్కడు లేడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఒంటరివైనప్పుడు నీ పక్కనుండేది ఆయన కదా. ఆయన ఎందుకు పోగొట్టుకుంటావు? ఆయన లేకుండా ఎంతమంది ఉన్నా ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఒక దినాన ఒక స్త్రీ వ్యభిచారం ముందు పట్టుబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి. రాళ్ళతో కొట్టి వీడు దొరికింది. పాపం చేసినాడు, ఏటో పారిపోయాడు. ఈలోపు ఆమెను చంపేయడానికి తీసుకొస్తున్నారు. యేసుప్రభు వారు వాళ్ళకి కనపడ్డాడు. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె చంపబడాలి, ఎందుకంటే ఈమె వ్యభిచారం చేసింది అన్నప్పుడు యేసుప్రభు వారి కింద కొంగి ఏదో రాశాడంట. ఆ రాసి పైకి లేచి అంటున్నాడు, మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయేయండి అన్నాడు. మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద మొదట రాయేయండి అనగానే ఆ కింద రాసిని అని చదువుకున్నారు. ఏమి రాశాడు కింద? ఏం రాశాడు తెలుసా? వ్యభిచారము చేసేది ఒక్కతెట చేస్తుంది, చేసిన వాడేడి వాడిని కూడా పట్టుకురండి, ఇద్దరిని కలిపి చంపేద్దాం అంటే అది చదివి ఒక్కడ కూడా రాయకుండా అందరూ వెళ్ళిపోయారంట. వాక్యంలో ఏమని రాయబడిందంటే, యేసు ఒక్కడే ఆమెతో నిలబడేను. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఎవరు నిలబడ్డారు? యేసు ఒక్కడే. కట్టుకున్న భర్తేడి? ఒకవేళ పెళ్ళి అయితే భర్తేడి? కన్న తల్లిదండ్రులేరి, అన్నదమ్ములేరి, అక్క చెల్లిలేరి, స్నేహితులేరి, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు అని పరిగెత్తిందిగా. ఇప్పుడు ఏరి ఒక్కరు కూడా ఎవరో లేరు సోదరులో. యేసు ఒక్కడే ఆమె ముందు నిలబడేను అని యోహాను సువార్త 8వ అధ్యాయం చదవండి. యేసు ఒక్కడే ఆమె ముందు నిలబడేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మురిసిపోతున్నావేమో, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మురిసిపోయావేమో. ఇప్పటికే ఎవడున్నా యేసు లేకపోతే నిన్ను పట్టించుకుని నాదుడు ఎవడు లేడు. దేవుని స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటి? యేసు ఒక్కడే, యేసు ఒక్కడే నిలబడెను. 8వ అధ్యాయం 9వ వాక్యమా? 9. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన. ఇంకోసారి గట్టిగా చెప్పట్లా హల్లెలూయా. యేసు ఒక్కడే మిగిలేను. యేసు ఒక్కడే మిగిలేది. లాస్ట్కి యేసు ఒక్కడే మిగిలేది. అప్పుడేదేం పెట్టారా? ఆ ఒక్కడిని పోగొట్టుకుంటే ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏంటండి? ఎంతమంది ఉన్న ఉపయోగం ఏంటి? చాలామంది దేవునికి దూరం చేయాలని చూస్తారు మిమ్మల్ని. చాలామంది దేవునికి దూరం చేయాలని చూస్తారు. దేవుడు మీకేం చేశాడు? దేవుడు మనకేం చేశాడు? దేవుడు మనకేం చేశాడు? ఎట్టా నిరుత్సాహం మాటలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమి చేసేదేంటి? ఈ రోజుకి బ్రతికి బట్ట కడుతున్నావంటే ఎవరి కృపది? ఈరోజు నడుస్తున్నావంటే ఎవరి కృప? ఈరోజు 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయంటే ఎవరి కృప? రోగము లేకుండా ఆరోగ్యం ఇవ్వలేదా? ప్రాణం పోకుండా శ్వాస ఇవ్వలేదా? గాలి ఇవ్వలేదా? వర్షం ఇవ్వలేదా?
ఇవన్నీ దేవుడిచ్చినాయి కదా. దేవుడు ఏమిచ్చాడు. ఒక అతను దారిని పోతూ దేవుణ్ణి చండాలంగా తిడుతున్నాడంట, వల్లగారి లాంగ్వేజ్లో. ఎట్టంటాడు, తిడతా ఉన్నప్పుడు ఒక అతను దగ్గరికి పిలిచి, ఏమిరా, ఏం పోయే కాలం వచ్చింది నీకు, దేవుని ఆ రకంగా తిడుతున్నావు అంటే, ఆ దేవుడు మంచోడే కాదు, ఆ దేవుడు నాకేం చేశాడు అన్నప్పుడు ఈయన అన్నాడంట, దేవుడు నీకేం చేయలేదా, దేవుడు నీకేమి ఇవ్వలేదా, నీ చెయ్యి నరికి ఎవరా 5 లక్షలు ఇస్తా అన్నాడంట. నేనేమన్నా అన్నాడంట, కాలు నరికి 10 లక్షలు ఇస్తా ఇవ్వను, తల నరికి 1 కోటి రూపాయలు ఇస్తా ఇవ్వను. 5 లక్షల కంటే విలువైన చేతులు 2 ఇచ్చాడు, 10 లక్షల కంటే విలువైన కాళ్ళు ఇచ్చాడు, 1 కోటి రూపాయల కంటే విలువైన తల ఇచ్చాడు. ఏమిచ్చావంటారా బేవర్సో, ఇవన్నీ దేవుడిచ్చినాయి కదా, అవునా కదా? చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. దేవుడు ఏమిచ్చాడు అంటే వాడికి కళ్ళు తెరవబడి, అవునండి దేవుడు ఇచ్చినాయి ఇవన్నీ. దేవుని స్తోత్ర. పొలము దున్ని రైతు విత్తనాలు వేస్తున్నాడు, దానికి ఆకారము, దానికి అన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. తల్లి గర్భములో ఒక క్రోమోజోము లోనకి వెళ్ళిపోతుంది. లోనకి వెళ్ళినప్పుడు నా ప్రియదేని బిడ్డలారా, లోన అవయవాలన్నీ నిర్మించేది ఎవరు? దేవుడు. దావీదు అంటాడు, నన్ను నిర్మించిన విషయము నేను తలంచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కంటికి కనబడని ఒక చిన్న క్రోమోజోము కడుపులోకి వెళ్ళి ఇంత పెద్ద బిడ్డ, 3 కేజీల బిడ్డ ఎట్టొస్తున్నాడు బయటికి. ఎన్ని చేస్తుంది ఎవరో? దేవుడేగా. దేవుని స్తోత్రం కలుగునగాక. రెండోది నా ప్రియదేని బిడ్డలారా, ఈ నయోమి కుటుంబం చేసిన రెండో తప్పు ఏంటంటే, ఒకటి దైవ చిత్తం కాకుండా వాళ్ళు వెళ్ళటం, రెండోది భర్తను కోల్పోవటం. ఇక్కడ భర్త చచ్చిపోయినప్పుడు నయోమి ఏం చేయాలండి? ఈ స్థలం మంచిది కాదు, మనం దేవునికి నచ్చని ప్రాంతానికి వచ్చాం మనము, ఇక్కడ దేవుని ప్రజలు ఎవరు లేరు, ఇక్కడ ఏ మందిరము లేదు, ఏ దైవజనుడు లేడు, ఇక్కడ ఎవరి విశ్వాసులు లేరు, ఇదంతా పాపపు ప్రాంతంలాగుంది, ఇక్కడంతా భక్తి లేని వారు ఉన్నారు, ఇలాంటి ప్రాంతంలో మనం ఉండటం కరెక్ట్ కాదు. అదుగో దేవుడు కోపపడి మీ నాన్నే తీసేశాడయ్యా, ఇంకెళ్ళిపోదామని మనసు మార్చుకొని తిరిగి రావాలి కదా, రాలా. అక్కడే ఉండి ఏం చేసిందో తెలుసా? తన 2 కుమారులకి అక్కడ అన్యులని పెళ్లి చేసింది. పెళ్ళిళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండండి. పెళ్లి చేసుకునే యవనస్తులారా ప్రార్థన చేయండి. ఒక అమ్మాయి కావాలన్నా అబ్బాయి కావాలన్నా ముందు ప్రార్థన చేసుకోండి. అడావుడిగా పై ఎరుపు, పై సక్కదనాలు, ఆస్తులు, చదువులు ఇవి చూసారా బోల్తా పడతారు మీరు. దేవుణ్ణి అడగండి, అయ్యా నా కొరకు నీవు సిద్ధపరిచిన భాగస్వామి ఎక్కడ, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడా అని దేవుని దగ్గర కొన్ని వారాలు, నెలలు, కొన్ని సంవత్సరాలు కనిపెట్టాలి. దేవుని దగ్గర దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కనిపెట్టాలి, దేవుని దగ్గర అడగాలి, మొర్ర పెట్టాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. నాయన కరెక్ట్గా నాకు మ్యాచ్ అయ్యే అమ్మాయి కావాలి, నాకు మ్యాచ్ అయ్యే అబ్బాయి కావాలి. వారిది ఏ కులమైన మతమైన పర్వాలేదు. కొంతమందికి పిచ్చి ఎక్కువ, మా కులస్తులే కావాలి, మా మతస్థులే కావాలి, మా వాళ్ళే కావాలని. దేవుడు చూపిస్తే ఎవరినైనా చేసుకో, తప్పులేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. కులాలకి మతాలకి అతీతమైనది క్రిస్టియానిటీ, అతీతమైనది క్రైస్తవ్యం. నా ప్రియదేని బిడ్డలారా, పుట్టినప్పుడు నీదే కులం చెప్పండి, ఫలానా కులం అని చెప్తున్నావు. చచ్చినప్పుడు అందరూ మట్టిలో పోవాల్సిందేగా, కోస్తే కారేది రక్తమేగా. అందుకని ఇట్లాంటి పిచ్చోళ్ళ గురించి ఒక పాట రాశా నేను. కుల పిచ్చోడా ఓరే మతము చోడా, కులములో ఏమి లేదురా, ఉన్నదంతా ప్రేమలోనేరా, మతములో ఏమి లేదురా, ఉన్నదంతా మనసులోనేరా. వాళ్ళు చెప్పండి గట్టిగా. కుల పిచ్చోడా ఓరే. సరే, ఇక మీ ఇష్టం అండి, చేసుకోండి లేకపోతే లేదు. నా ఇష్టాలు వేరుగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చేతులు ఎత్తారేమో చూడండి. నిద్ర మొహాలు 7 మొహాలు వేసుకొని కాసేపు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం అనుకోవట్లా. గట్టిగా చెప్పా. సరే, నీ కులంలోనే మంచోళ్ళు భక్తి కలిగిన లోటు చేసుకో. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలనే చేసుకోవాలి. అన్యులను చేసుకున్నారనుకోండి,
అర్థమైందే. ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలా గొప్ప సాక్ష్యం ఉన్న సేవకుడు ఆయన. చాలా గొప్ప సాక్ష్యం ఉన్న సేవకుడు ఒక అన్యురాలని పెళ్లి చేసుకున్నాడు. ఇతడేమో బ్రాహ్మడు, ఆమెమో రెడ్లామ. పెళ్లి చేసుకున్నప్పుడు నా ప్రియదని బిడ్డలు ఇతను కొంచెం ఆలోచించాల. ఏం చేశాడు పాపం, ఏ రూపం చూశాడు ఏంటి తెలియదు కానీ మొత్తానికి చేసుకున్నాడు. ఒకరోజు ఒక మీటింగ్కి వచ్చింది. మీటింగ్కి వచ్చినప్పుడు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. అన్నా, నువ్వు ఈ గాజులు, ఇవన్నీ ఆభరణాలు, ఈ బొట్లు, కొంకాలు వద్దని నువ్వు చెప్తావు. పాస్టర్ గారి భార్య పక్కన గులాబీ పువ్వు పెట్టి వచ్చింది జడకే. ఏం పువ్వు పెట్టుకొని వచ్చింది? ఇక నేను ఒప్పుకుంటానని చెప్పండి. వాళ్ళని అడిగా. ఇప్పుడు వచ్చినోడికి బుద్ధి లేదు, పిలిచేవాడికి బుద్ధి ఉండాలి కదా. అసలు అలాంటి దాన్ని స్టేజ్ మీద ఎందుకు కూర్చోబెట్టారని అడిగితే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము 1-2 సార్లు చెప్పాం వాళ్ళకి ఆల్రెడీ. ఆయన ఏడుస్తున్నాడు. పుషిక్కిన కాలు పెట్టాను ఈ రూట్లో. ఈ మనిషి మారతానని చెప్పింది ముందు. హల్లెలూయా. పెళ్ళైన తర్వాత నేను ఉండేది ఇంతే అంటుందంట. దేవుని స్తోత్రాలు చెప్పండి. నేను ఉండేది ఇంతే, నా రూటే సపరేట్ అన్నట్టుగా పక్కన పెట్టిందండి పువ్వు. ఇక్కడ నా ప్రియదని పెట్టారా, గమనించాలి మీరు. దైవ చిత్తం లేని వాళ్ళని చేసుకుంటే జీవితాంతం పక్కలో కత్తి అవుతారు వాళ్ళు. మీకు ఏడవాల్సిందే. దైవ చిత్తం తెలుసుకోవాలి. శారా చెప్పిందని అబ్రహాము ఆగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆగర్ ఏమైంది? పోగరైంది. ఆమె ఒక్కతే పోగరైందా? ఈ రోజున వాళ్ళు ప్రపంచానికే పోగరులు అయ్యారు, గుచ్చేవాళ్ళు అయ్యారు. అందుకని దైవ చిత్తం తెలుసుకోండి. దేవుడు తెలియపరిస్తే, దేవుడు బయలుపరిస్తే అందము చూడొద్దు, ఆస్తులు చూడొద్దు, ఇంకోటి చూడొద్దు. దేవుడు చెప్పాడు, నేను చేసుకుంటున్నా అంతే. దానికి నచ్చితే మీరు రండి పెళ్ళికి, లేకపోతే గెట్ అవుట్ అని చెప్పండి. ఒక దినాన్ని తెలుసుకున్న రోజు వాళ్ళే వస్తారు. గట్టిగా చెప్పాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అబ్బాయి కావాలంటావా? నీకు తొందరలో ముడిద్ది అటైతే. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, 2 కుమారులకి అన్యుల్ని పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఈ తండ్రి చచ్చిపోయిన కొంతకాలానికి 2 కుమారులు కూడా రోగాలు వచ్చి ఇల్లు పోయారు. అర్థమైంది. ఫ్యామిలీ మొత్తం కలరా వచ్చి పోయేస్తుంది. కొన్ని ఏరియాల్లో పోతా చూడండి, కలరా వచ్చి జబ్బులు. అట్నే తండ్రి పోయాడు, 2 కుమారులు పోయారు. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, మీకు ఒక శోధన వస్తుంది అంటే దైవ చిత్తంలో వచ్చేవి వేరు. దైవ చిత్తం కాని ప్రాంతంలో ఏది పట్టుకున్నా నష్టం అవుతుంది, ఏది పట్టుకున్నా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఏది పట్టుకున్నా అపజయాలు ఓడిపోతున్నాం అన్నప్పుడు నువ్వు కాస్త గ్రహించాలి కదా. నేను వెళ్తున్న ఈ మార్గం దైవ చిత్తం కాదేమో, అందుకే నాకు ఇన్ని శోధనలు వస్తున్నాయి. నేను చేస్తున్న ఈ వ్యాపారం దైవ చిత్తం కాదేమో, అందుకని అన్నింటిలో నష్టపోతున్నా. నేను చేస్తున్నటువంటి పని దైవ చిత్తం కాదేమో అని ఏ రోజైనా గ్రహించావా? గ్రహింపు కావాలి దేవుని బిడ్డలకి. గ్రహింపు లేకపోతే దెబ్బ వెంట దెబ్బ, సమస్య వెంట సమస్య, బాధల వెంట బాధలు, రోగాల వెంట రోగాలు వస్తున్నా నెమ్మకి నీరెత్తినట్టు బంపుగా ఉంటారట. ఆల్రెడీ తండ్రి లేచిపోయాడు. ఎమ్మడేం చేయాలి? అమ్మో ఇది దైవ చిత్తం కాని స్థలం, ఇది వెళ్ళిపోదాం రండ్రా అని బయలుదేరాలిగా. బయలుదేరలా అక్కడే ఉంది. 2 కుమారులు వాళ్ళు లేచిపోయారు. 2 కుమారులు వాళ్ళు చనిపోయారు. గ్రహింపు కావాలి. ఈ నయోమి ఎవరో తెలుసా? గ్రహింపు లేనిది. గ్రహింపు కావాలి అంటే ఒక తప్పు జరిగినా, ఒప్పు జరిగినా, ఒక కీడు జరిగినా, మేలు జరిగినా, ఓహో ఇదిగో ఇలా ఉంది కాబట్టి నా ప్రవర్తన, ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఈ పొరపాటు జరిగింది, ఇదిగో ఈ శిక్షకు నేను గురైపోయాను. ఈ రోజుకి మీకు ఒక విషయం చెప్పమంటారా? నాకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే నేనేదో తప్పు చేశాను అనుకుంటా. నేను ఈరోజు కూడా దాని స్తోత్రం కలుగును గాక. చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, నాకు నేనేదో తప్పు చేసి ఉంటాను ఈ చేత్తో. అట దేవుని దగ్గర కన్నీళ్ళు విడుస్తాను, ఏదో తప్పు చేసి ఉంటా ప్రభు అని. అప్పుడే దాన్ని పెట్టారా? ఒకవేళ దేవుడే పెడితే శిక్షలు, అది దేవుడు బయలుపరుస్తాడు. నా కుమారుడా, నా కృప నీకు చాలు, నువ్వు అధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నీకు ముళ్ళుగా పెట్టానని పౌలుకు చెప్పినట్టు చెప్తాడు మనకి. ఈ శోధ నేనే పెట్టాను, నువ్వేం భయపడొద్దని. దాని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తాన్ని కనుగొనాలి మనం. గ్రహింపు లేకుండా
ఏం చేసిందంటే భర్త చనిపోయిన తర్వాత అక్కడే ఉంది, 2 కుమారులు కూడా కోల్పోయింది. కుమారులు అంటే ఎవరో తెలుసా? ఆత్మీయ అర్థం మగ పిల్లలు అనగా జై జీవితానికి సాదృశ్యం. ఉన్న ప్రాంతంలో అప్పటికి భక్తి కలిగి కాస్త కోస్త ప్రార్థన ఉండి ఉన్నప్పుడు, అయ్యో నేను రాకుండా స్థలానికి వచ్చేసాను, నెమ్మడే బయలుదేరి వెళ్ళిపోవాలి. లేకపోతే ఆ ఉన్న కాస్త కోస్త ప్రార్థన, కాస్త కోస్త విశ్వాసం, కాస్త కోస్త ఉన్న భక్తి పటాష్ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత లోకంలో కలిసిపోతావు. ఆ తర్వాత భ్రష్టురాలుగా మారిపోతావు, భ్రష్టుడిగా మారిపోతావు. ఏంటి నా ఆత్మీయత ఎట్ట అయిపోయింది? ఒకప్పుడు ఏం ప్రార్థన చేశా, ఒకప్పుడు ఎంత ఉపవాసాలు ఉండేవాడిని, ఒకప్పుడు మందిరానికి దగ్గరగా ఉండేవాడిని, దైవ సేవకులు దగ్గరగా ఉండేవాడిని, పరిచర్య బాగా చేసేవాడిని. ఏంది నాకు ఈ గతి పట్టిందని ఏడువు. అట్టడి పరిస్థితులు వస్తాయి. గ్రహింపు రావాలి, నీకు గ్రహింపు రావాలి. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దేవుని చిత్తం కోరుకునే వాళ్ళని దేవుడే నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడంటే, మొన్న నేను దుబాయ్, షార్జా, అబుదాబి అని 3 దేశాలు నేను వెళ్ళవలసిన నాకు పిలుపు వచ్చింది అక్కడికి. నేను ఆల్రెడీ అంతకుముందు మన మెడ్రాసు, శ్రీలంక, తర్వాత బ్యాంకాకు, తర్వాత కంబోడియా, మలేషియా, ఈ 5 దేశాలు వెళ్ళాను కదా. అట్నే ఇటు కూడా రావాలని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. చెప్పినప్పుడు మనసేమో వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకనంటే దేవుడు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని కోల్పోకూడదు మనం అని నేనేం చేశానంటే, సరే బ్రదర్ వస్తాను, కానీ దేవుని చిత్తం నేను తెలుసుకోవాలి అని 1 వారం నాకు టైం ఏంటంటే, వాళ్ళు అన్నా ఇది పరిస్థితి, మీరు ఖచ్చితంగా రావాలన్నా, మీరు వస్తే మాకు దీవెన అన్నా, అదన్నా ఇదన్నా ఏదో పొగిడారు. కానీ దీవెన ఆశీర్వాదం ఉండొచ్చు అయ్యా, కానీ దేవుని చిత్తం మీద నేను తెలుసుకోవాలి కదా అని నేను ప్రార్థన చేశాను. నైట్ నాకు కల వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? ఒక విమానాశ్రయం దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక పక్కన కారు పెట్టాను. ఈ బ్రదర్ని ఏం చేశానంటే, స్పర్జన్ని నా వెనకాల సూట్ కేసు తీసుకొని రమ్మని చెప్పాను. నా ప్రీతం పెట్టారా. కొంత దూరం వచ్చిన తర్వాత అతను సూట్ కేసు తీసుకొని రాలా. ఏన్నాను, సూట్ కేసు తీసుకొచ్చావా అని అడిగా. లేదన్నా నేను కారులోనే మర్చిపోయాను అన్నాడు. అంటే వెనకాల ఎందుకు వస్తున్నావు, ఇల్లు తీసుకొని రా అని చెప్పాను. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాం. ఈ లోపు ఏం జరిగిందంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఇతను తీసుకొస్తున్నాడు. 2 మార్గాలు ఉన్నాయి, మధ్యలో డివైడర్ ఉంది. నేను ఒక మార్గంలో 1 వేలో వస్తున్నా, ఇతను ఇంకొక వేలు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుకుతున్నా, ఎడిపోయాడా అసలు తీసుకొస్తున్నావా లేదా అని. ఈ లోపు ఏం జరిగిందంటే, వెళ్తున్నటువంటి ప్రయాణం క్యాన్సిల్ అయినట్టుగా నాకు బయలుపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. నేను చెప్పాను, రా వెళ్ళిపోదాం మనం. ఉదయాన్నే లేచి నేను వాళ్ళకి చెప్పేసాను, నేను రావట్లేదు అన్నా, మీరు వస్తారనుకున్నావన్నా, అదన్నా ఇదన్నా అన్నారు. అంటే వాళ్ళు ఇటు ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళు అనమాట. వాళ్ళ భాష ఏంటన్నా, అదన్నా ఇదన్నా అంటారు. నేను రావట్లేదు తమ్ముడు, ఇది పరిస్థితి, ఇది అంటే, అన్నా ఏంటన్నా మీరు వస్తారని మళ్ళీ ఇట్టన్నారు అన్నాడు. లేదయ్యా, దైవచిత్తం కాదు, అసలు మీరు పోవడం కూడా దైవచిత్తం కాదేమో అని నేను చెప్పేశాను. కరెక్ట్గా అదే సమయంలో అప్పుడే నేను పెట్టారా, మన విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోయింది. ఎక్కడ రోడ్లన్నీ కూడా 1-2 అడుగులు మందం నీళ్ళు పారే. తర్వాత విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే లైన్ మొత్తం. ఎందుకంటే మేము ఆదివారం ఆరాధన చూసుకొని సోమవారం మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాలి. ఎక్కడ శంషాబాదు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు బయలుపరిచాడు, ఏదో జరగబోతుందని దేవుడు నన్ను ఆపాడు. ఈ పోయిన వాళ్ళందరూ నానా ఇబ్బందులు పడి, చూసావా జెర్మియా అన్న ఎట్ట తప్పించుకున్నాడు తెలివిగా అన్నారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు అర్థమైందా? జెర్మియా అన్న చూడు ఎంత తెలివిగా తప్పించుకున్నాడు అంటే, తెలివి నాది కాదు, ఎవరిదే? దేవుడు ఆపాడు. ఆమేన్. వీళ్ళు కొంతమంది వెళ్తున్నప్పుడు కార్లలో అక్కడక్కడ బ్రిడ్జిలు కూలిపోయి చాలామంది వెనకొచ్చేసారు. నానా అవస్థపడి వచ్చామన్నా, నువ్వు రాకపోవటం మాకు అప్పుడే అర్థమైంది. అక్కడ ఆయన ఆత్మీయంగా ఆలోచిస్తున్నాడు, ఇది పరిస్థితి అని. గ్రహింపు రావాలండి మనకి. కళలు, దర్శనాలు ఇట్లాంటి దేవుడు బయలుపరుస్తాడు. రాత్రి ఇంకో కళ వచ్చింది నాకు. దేవుని స్తోత్రం. ఉదయాన్నే చాలాసేపు నేను ఆలోచించాను. 2 చిన్న ఆడపిల్లలు, నా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలియదు పాపం, వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు. 2 ఆడపిల్లలు వచ్చారంట, ఏడుస్తూ ఉన్నారంట. ఎవరు మీరంటే, అమ్మ పేరు చెప్పట్లేదు, నాన్న పేరు చెప్పట్లేదంట.
అసలు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటంటే, ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి. ఒక అమ్మాయికి దగ్గర దగ్గర ఒక 10 ఏండ్లు ఉంటాయి, ఒక అమ్మాయికి ఒక 5 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళని చూసి ఇక మనోళ్ళందరూ ఏమంటున్నారంటే, కొంతమంది అన్న ఆల్రెడీ నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇక మళ్ళీ వీళ్ళు ఎందుకు తోక అన్నట్టుకంటే, నేను అంటున్నానంట పాప అమ్మా నాన్న చనిపోయారంట, ఇది పరిస్థితి ఏమైందిలే అంటున్నానంట. దేవుని స్తోత్రం. అంటే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎవరికో తల్లిదండ్రులకు ముప్పు ఉంది త్వరలో, వాళ్ళకి ఏదో జరగబోతుందని దేవుడు బయలుపరుస్తున్నాడు. మీరందరూ వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. నాకు బయలుపరిచే ప్రతి కళను దేవుడు నెరవేరుస్తాడు. మనం ముందే ప్రార్థన చేస్తే ఆ శోధన తొలగిపోద్ది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు చూస్తే జాలేస్తుంది. మీరందరూ ఏమంటున్నారంటే, వదిలేన్న పంపించేయండి అన్న అంటే, పాపం ఎటుపోతారు వాళ్ళు, చిన్న పిల్లలు. ఇది పరిస్థితి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదన్నా ఆశ్రయంలో వదిలేద్దాంలే అంటున్నానంట. నేను వాళ్ళ మీద జాలి పడుతున్నానంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లాంటి విధానంలో దేవుడు బయలుపరుస్తుంటాడు. కొన్ని గ్రహించాలి మనం. మన జీవితాల్లో అడుగడుగున దేవుడు మనకు గ్రహింపిస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం చదివితే, గబ్రియేలు దేవదూత దానియేలు దగ్గరికి వచ్చి అంటుంది, నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, ఏమిచ్చుటకు? గ్రహింపు శక్తి. ఒకసారి గుండె మీద చేపెట్టుకొని మీరు చెప్పాలి, ఏమని? నాకు గ్రహింపు శక్తి కావాలయ్యా. ఏమని రాయబడింది అక్కడ? నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు ఎల్లవలెనని బయలుదేరిని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. 22 అట్టుకుంది, 22 అండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు వచ్చి తిని. గ్రహింపు శక్తి ఎవరికైతే ఉంటుందో వారికి మంచి చెడులు తెలిసిపోతాయి. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు, ఈయన పెద్దోడు కదా అన్నీ తెలుసు అనుకుంటారు. లేదండి, వయసుతో నిమిత్తము లేదు. దానియేలు యవనస్తుడు. దేవుని దూత వచ్చి అంటుంది, నీకు గ్రహింపు శక్తి ఇవ్వటానికి నేను వచ్చాను. మీలో నిజంగా ఈ గ్రహింపు కానీ ఉంటే మరలా తప్పులు జరగవు మీకు. మరలా కీడులో ఇరుక్కోరు. మరలా శోధనలో పడిపోరు. మూర్ఖంగా, అహంకారంగా, గర్వంగా ఉంటే గ్రహింపు రాదు మీకు. కొన్ని ఇళ్ళను చూస్తా నేను, కొంతమంది వ్యక్తులను చూస్తా, వీళ్ళు గ్రహించుకోరా, ఇన్ని జరిగినా ఇంకా గ్రహింపు రాలేదని బాధ కలిగింది నాకు. ప్రియదేవుని బిడ్డలారా, గ్రహింపు కావాలి మనకి. ఒకసారి గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, నాకు గ్రహింపు శక్తి కావాలయ్యా. గ్రహింపు శక్తి కావాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శోధనలని దేవుని దగ్గర ఆ గ్రహింపు శక్తి పొందితే నువ్వు కీడులో నుండి తొలగిపోతావు. కీడు నీకు దూరం అయిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక సమస్య వచ్చినా, శోధన వచ్చినా ఆ గ్రహింపు కలిగినప్పుడు మనం వెంటనే తప్పించుకుంటాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనతో చెప్తాడు, పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కలంకం కలిగి ఉండండి. పావురం వలె వివేకం కలిగి ఉండండి. పాముల వలె వివేకం కలిగి ఉండండి. గ్రహింపండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకు అక్కడ స్థలం ఉంది. దాని పక్కన ఒకప్పుడు మనం స్టేజ్లా కట్టాం. అది ఒరుగుతుంది, కొంచెం ఒరిగిపోయింది చాలా వరకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇప్పుడు దాన్ని నేను చూస్తున్నా. నాకు ప్రార్థనలో కూడా దేవుడు బయలుపరిచాడు, దాన్ని వెంటనే పడేయమన్నాడు. ఎందుకని? పడేస్తే మహాతో 20,000 30,000 పోద్ది నష్టం. అది కానీ ఎవరన్నా పిల్లల మీద పడింది అనుకో, ప్రాణాలు అయిపోతాయి. ఇప్పుడు గ్రహింపు ఏంటి? దాన్ని కొలగొట్టు. ఆమేన్. ఇది గ్రహింపు అంటే. మన నరసాపేట మందిరం కూడా కొంచెం అప్పుడు కింద భీములు వేసారు, పైన భీములు వేయాల, అది కూడా ఒరిగిపోయింది. కొంచెం వారానికి ఒక అంగుళంలాగా ఒరిగిపోతుంది. నేనేం చెప్పాను, ఈ పని అయ్యేంత వరకు దాని పక్కన ముళ్ళకంప కొట్టి వేయండి. పిల్లలు ఆదివారం పూట వెళ్ళిపోతున్నారు, ఏదైనా జరగరాని జరిగింది అనుకో సమస్య. అంటే జరిగిన తర్వాత, ఇది అంటారు చూడండి మన భాషలో, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, బుద్ధి లేని వాడా అంటున్నాడు దేవుడు. ముందే గ్రహించు.
ఇక్కడ నా భార్యకి సమస్య వస్తుందేమో, నా పిల్లలకి సమస్య వస్తుందేమో, నాకు వస్తుందేమో, ఎమ్మటే ఏం చేయాలి? గ్రహించాలి, గ్రహించాలి. పాము పొరపాటున జనంలోకి వచ్చింది అనుకోండి, దాని గ్రహింపు ఎక్కువ, అటు ఇటు వస్తుంది. వివేకం అంటారు దాన్ని, మన భాషలో చెప్పాలంటే వివేకం. ఎమ్మటి తప్పి చేసుకుంటుందంట. ఈ రోజున చాలామంది వివేకము లేని అవివేకులుగా ఉంటున్నారు, గ్రహింపు లేదు. అందుకని దేవుని దగ్గర అడగాలి మనం. ఒక కళ బయలుపరచబడాలన్నా, ఒక దర్శనం బయలుపరచబడాలన్నా, దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు, దేవుని చిత్తం మనం గ్రహించాలన్నా ఈ గ్రహింపు శక్తి మనకి కావాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి, నాకు గ్రహింపు శక్తి. ఒకసారి చెప్పండి అందరూ ఆ మాట గట్టిగా చెప్పండి. గ్రహింపు శక్తి కావాలి, గ్రహింపు శక్తి కావాలి, గ్రహింపు శక్తి కావాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. గ్రహింపు శక్తి లేకపోతే కుటుంబాన్ని నడిపించలేవు. జీవితము అలవోకగా ముందుకెళ్ళదు. చాలా కుటుంబాలు ఎందుకు చూడండి, ఒక చిక్కు తప్పించుకుని ఇంకో చిక్కులో ఇరుక్కుంటారు తెలుసా? కారణం ఏంటి? గ్రహింపు లేదు, గురుడ్డి వాళ్ళు అయిపోయారు. ఎందుకు ఆ సమస్య వస్తుంది? గ్రహింపు ఉండాలి. గ్రహింపు ఉన్నవాడు జ్ఞానం కలిగి, వివేచన కలిగి, వివేకం కలిగి తప్పించుకుంటాడు. ఇప్పుడు నయోమి జీవితానికి ఏమి లేదు? గ్రహింపు లేదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏమి లేదు? గ్రహింపు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్రహింపు కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మార్గంలో వెళ్తున్నాం, టైర్ ఒకటి రెండు బాగున్నాయి, రెండు బాగలేదు టైర్లు. ఏం చేయాలి? ఒక రాయి కొట్టింది, లైట్ గాలిపోయింది. మనం ఇట్లాంటి రూట్లో ఎన్నో ప్రాంతాలు వెళ్ళాలి. ఏం చేయాలి? ఎమ్మడే టైర్లు మార్చేయాలి. అది గ్రహింపు అంటే. దేవుని స్తోత్రం. లేదు డబ్బులు అని చూసామనుకో, ఏదైనా ఒక ప్రార్థనకి వెళ్ళి వస్తున్నప్పుడు టైరో బైరో బయలిపోతే, అర్ధరాత్రిలో గాలి కొట్టేవాడు, పంచర్లు వేసేవాడు, టైర్లు షోరూమ్ ఏది ఉండదో, అప్పుడు అక్కడ భజన చేయాల్సి వచ్చింది. అప్పుడు అనిపిస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు టైర్లు మారిస్తే ఎంత బాగుండేది. గ్రహింపు లేకపోవడం వల్ల అర్ధరాత్రి పడుకోవాల్సి వచ్చింది రోడ్ల మీద. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఒక ప్రాంతం వెళ్తున్నప్పుడు నాకు ఇదే జరిగింది. చెప్పాను, కారు ఇక్కడ పెడుతున్నాను, ఉదయానికల్లా నాకు టైర్లు కావాలి అన్న. 16,000 అన్నాడు. ఎన్ని వేలైనా పర్వాలేదు, ఎందుకని? మనకి ప్రధానమైన ఆయుధం అది. దేవుని స్తోత్రం. అది లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం మనం. ప్రాముఖ్యమైనది అది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ మౌత్ ఉంది. రాత్రి ఒక మౌత్ పెడితే అది ఊడిపోయింది. ఈరోజు నేను 3 ఆరాధనలు చేయాలి. దేవుని స్తోత్రం. ఎమ్మడే మా శంకర్కి ఫోన్ చేశా, అరే నేను డబ్బులు కొడుతున్నాను, నాకు రేపొద్దున కల్లా ఒక మంచి మౌత్ తొందరగా తీసుకురావాలి. గ్రహింపిది. దేవుని స్తోత్రం కలుగును గాక. పోయాడు, తీసుకొచ్చాడు. అన్న నేను ఉదయం తెమ్మన్న వాడికి అర్థం కాక ఈ రాత్రి తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇది నాకు అవసరం. ఇప్పుడు ఇది ఏదైనా తేడా పడింది అనుకోండి, ఎన్ని ఆరాధనలు ఆగిపోతాయి. ఇది గ్రహింపు అంటే. చదువుల పైకెత్తి గట్టిగా చెప్పండి. కొంచెం దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది, ఏం కాదని వదిలేయకూడదు. దానికి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటి? ఏ వేడి నీళ్ళు, హాస్పిటల్కి వెళ్ళమని కదా నేను చెప్తుంది. ఏ వేడి నీళ్ళు ఏదో చేయాలి. ఇంకా ఎక్కువ ఏదేమైతే ఆగిపోతాయి. దీన్ని గ్రహింపు అంటారు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇది గ్రహింపు అంటే. ఇంకో విషయం, కొంతమంది ఫ్యామిలీలు గ్రహింపు లేదు. దరిద్రంగా ఎందుకుంటారంటే, వస్తాయి, ఒక దేవుడు ఇస్తాడు, ఇచ్చే సమయాన్ని ఇస్తాడు కాస్త కోస్త సమృద్ధిగా, అప్పుడు జాగ్రత్త చేసుకోరు. ఆ వచ్చిన రోజున 4-5 రోజులు పండగ వాళ్ళకి, ఆ తర్వాత మళ్ళీ ఇది అమ్మ అదే అయ్యా అదే అనుకుంటా. ఆ వచ్చిన రోజు నువ్వు జాగ్రత్త చేసుకుంటే ఎంత బాగుంటుంది. భార్యకి జ్ఞానం లేదు, భర్త కన్నా జ్ఞానం ఉండాలి. భర్త జ్ఞానం లేదు, భార్య కన్నా జ్ఞానం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? లేవు అనే మాట రాకూడదు. అందుకని చెప్పాడు, చీమల యొద్దకు వెళ్ళండి, అవి మీకు జ్ఞానం నేర్పుతాయి. చీమలు చేసే పని ఏంటి తెలుసా? ఎండ్లాకాలము అవి బద్దకించకుండా ఎక్కడెక్కడ ఆహారం దొరికిద్దో మొత్తము సమకూర్చుకొని ఆ చీమల యొక్క పురములో, వాడికి ఒక పట్టణం ఉంటుంది లోన, అక్కడ దాచిపెట్టుకుంటాయి. చాలా ఉంది కదా అని ఇంకో చీమంటే ఇంకో చీమంటది, ఏమే
ఈ ఉన్నది ఒక 10 రోజులు సరిపోద్ది. రేపు వర్షాకాలంలో, చలికాలంలో 6 నెలలు మనం తినాలంటే కొద్దిగా సరిపోద్దా? అందుకని ఇప్పుడు ఎండాకాలంలోనే మనం నడవగలిగినప్పుడు, వర్షాలు పడితే బురద, మనం బయటికి వెళ్ళలేం. మంచు కాలంలో మంచు పడిద్ది, చలి కొనికిపోతాం. అందుకని ముందుగానే తీసుకొచ్చి సమృద్ధిగా స్టాకు చేసుకోవాలి. ఈ 3 నెలలు కష్టపడితే 6 నెలలు హ్యాపీగా ఉండొచ్చు. 6 నెలలు ఏంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 9 నెలలు హ్యాపీగా ఉండవచ్చు. ఇది పరిస్థితి అని అవి చెప్పుకుంటారన్నమాట. 4 నెలలు అంటే ఒక సీజన్కి 4 నెలలు. వింటర్ సీజన్, రైన్ సీజన్, సమ్మర్ సీజన్, ఈ 3 సీజన్లు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఈ ఆహారం స్టోర్ చేసుకుంటే, అంటే వాడికున్న గ్రహింపు కూడా మీకు లేదురా అని దేవుడు తిడుతున్నాడు, బైబిల్లో గద్దిస్తున్నాడు. సోమరి, సామెతలు తీయండి, సామెతల గ్రంథం, సోమరి షేముల యొద్దకు వెళ్ళు, 6వ అధ్యాయం 6వ వాక్యం. సోమరి షేముల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొందువు? ఎప్పుడు నువ్వు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొందునని పరుండుదనని నీవు అనుసుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకే వచ్చును. దరిద్రం వచ్చిందంట లేకపోతే పొద్దున్నే. అప్పుడే దీన్ని పెట్టారా? మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈరోజు ఈ స్థితిని చూస్తారు మీరు. మేము ముందు పడ్డ కష్టాలు మీకు తెలియదు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు, నాకు చాలా చిన్న వయసు, సహజంగా అందరూ పగులు పని చేసేవాళ్ళు, పగులు డ్యూటీలు. నేను డబ్బుల కోసం ఇంటి దగ్గర ఒక స్థలం కొనాలి, ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టాలని రాత్రి వేళల్లో పగలంతా పనిచేసి, రాత్రి వేళల్లో మళ్ళీ నైట్ డ్యూటీలు ఉండేవి. నైట్ డ్యూటీలోకి వెళ్తే పగలు ఒక 500 ఇస్తే నైటు 1000 రూపాయలు ఇస్తారు. నైట్ డ్యూటీకి వెళ్తే ఎప్పుడు దాకా ఉంటుంది? ఇది 1 గంట దాకా ఉంటుంది. పగలంతా పనిచేసి మళ్ళీ నైట్ డ్యూటీలకు వెళ్ళేవాడిని. నైట్ అంటే డబల్ డ్యూటీ. అప్పుడు ఒక రోజుకి 1500 వస్తుంది అనమాట. ఇట్ట కష్టపడి నా శరీరం అంత తరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ డబ్బులన్నీ ఇచ్చి ఇంటికి పంపిస్తే, ఇంటి దగ్గర మాకు స్థలం ఒకటి కొని 5 సెంట్లు స్థలం, ఒక బిల్డింగ్ కట్టించాడు మా అన్నయ్య. దీని వెనకాల ఎంత ప్రయాసం ఉందో తెలుసా? ఒక్కోసారి చేతులు బొబ్బలు కట్టే అనమాట, పనిచేయలేక. అంత కష్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడాలి. ఏదో మా అమ్మ మా నాన్న పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు తెస్తే నేను దుప్పటి కప్పుకొని పడుకుందామంటే, వాళ్ళు లేని రోజున ఎంత దురవస్థ అవుతుందో మీకు అర్థమైంది. యవనస్తులారా, ఎంతమందికి అర్థమైంది నా మాట? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీకు ఇప్పుడు అర్థం కాదు, వాళ్ళు లేని రోజున మీకు అర్థమైంది. అందుకని ఒళ్ళొంచండి, మీరు చేయగలిగింది చేయండి, దొరికిన పని చేయండి. ఏదో నేను అదిగో ఆ పెద్ద పని చేయాలనుకుంటున్నా, అప్పుడు దాకా ఎటు వెళ్ళని కూర్చోకూడదు. ఏది దొరికితే ఆ పని చేయాలి. అది ఏదైనా సరే. నువ్వు ఒక 30,000 టార్గెట్ పెట్టుకున్నావు, రాట్లా, 10,000 వస్తుంది, లేదు ఎక్కడ వెతికినా లేదు, అదే చెయ్యి. కానీ ఎట్టయినా సరే నువ్వు పని చేస్తున్నట్టే కదా. అందుకే వాక్యం చెప్తుంది, సోమరి శిమల యొద్దకి వెళ్ళి వాటి నడతలను చూసి జ్ఞానం తెచ్చుకోరా అంటున్నాడు దేవుడు. అవి వేసవ కాలంలోనే సమకూర్చుకుంటాయి. చేతుల పైకెత్తి గడుగలు చెప్పండి. ఏ పురుగుల దగ్గరికి, ఏ జంతువుల దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టండి అని అడగవే. అవి సమకూర్చుకోగలిగినప్పుడే సమకూర్చుకుంటాయి. మీరు కూడా యవనస్తులారా పనులు చేయండి, ఒళ్ళొంచండి. ఇప్పుడు సరదాలు జలసాలు చేశారనుకోండి, రేపు బొచ్చి పట్టుకుని అడుక్కోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా చెప్తున్నా. యవనస్తులు, మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తున్నాడు, చేశారు అయిపోయింది వాళ్ళ పని, ఇప్పుడు నువ్వు చేయాలి, నీ టైం వచ్చింది. అర్థమైందా? ఒక ఆమె నా దగ్గరికి వచ్చాడు, మీ నాన్న మీ అమ్మోళ్ళు ఎంత సంపాదించారయ్యాడు. మా అమ్మ మా నాన్న ఏం సంపాదించాల, నిజంగా చెప్తున్నా. ₹1 కూడా ఇవ్వలే. కేవలం మాకు జన్మనిచ్చారు, కొంతకాలం పెంచారు, వాళ్ళ టైం వచ్చింది వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఇవన్నీ ఎవరు చేశారు? మీకు కష్టపడ్డాం దేవుళ్ళో. అలాగే కొంతమంది లోకంలో కష్టపడి సంపాదించుకున్నారు, అంతే. ఎవరు ఇలా మాకు ₹1.
అడగండి, మా అక్కయ్యలు ఉన్నారు వెనకాల, ₹1 ఇచ్చారేమో అడగండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఊరు వచ్చినప్పుడు 15 రూపాయలతో నేను వచ్చింది. ₹50 తీసుకొచ్చా, ₹35 ఛార్జీలకి అయిపోయినాయి. ₹15 ఒకే ఒక్క డ్రెస్సు. ఎంత కష్టపడి ఉంటాం. వడగండ్లు పడ్డాయి ముఖాల మీద, బైక్ వేసుకొని కోటాలకు వెళ్తున్నప్పుడు. అప్పుడే దీన్ని పెట్టారు, కష్టపడాలి కష్టపడాలి కష్టపడాలి. మొన్న ఒకడు ఏమన్నా అంటున్నాడు, పనికి మాలోడు, వర్షం వస్తే లోనకపోతే పాస్టర్ గారు మీరు హ్యాపీగా ఉంటారండి, అలాంటి పరిస్థితి మీకు లేదు కదండి అంటే, నేను చెప్తున్నా వాడికి, అలాంటి వాళ్ళకి, మీరు కష్టపడండి రా, కష్టపడండి, కష్టపడే సమయాన్ని కష్టపడండి, 10 మందికి దీవెనగా ఉండండి, 10 మందికి ఇచ్చే స్థాయిలో ఉండండి. మీరు లోనకి వెళ్తున్నారు, చాలా హ్యాపీ అండి, మీరు లోనకి వెళ్తే ఇక బయటికి రారండి. దీని వెనకాల ఎంత కష్టపడ్డాం చూసారా మీరు? దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే దీని బిడ్డలారా, నేను కానీ స్వర్జన కానీ నాతో ఉన్న బ్రదర్లు కానీ ఎంత కష్టపడ్డాం ఈ బిల్డింగ్ కోసం. మేము ఒక పనివాళ్ళలాగా పనిచేసాం, దీనికి పనివాళ్ళలాగా. నా ప్రియ దీని బిడ్డలారా, ఇప్పుడు కానీ ఈ డ్రెస్సు ఉంటే ఏ పని చేయను. ఈ డ్రెస్ తీస్తే మీరు ఎవరు నాతో పాటు పని చేయలేరు. గట్టిగా చెప్పండి, ఎవ్వరూ చేయలేరు. ఇక్కడ అందరూ చెప్తున్నా కదా, నేను ఈ డ్రెస్ తీసానంటే ఎవరు మీరు చేయలేరు నాతో పాటు. అంత కష్టపడగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు. దాని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడుకైనా 2 కట్టల సిమెంట్ కట్టలు నా భుజాన పెట్టండి, లెక్క లేకుండా తీసుకెళ్ళిపోతా. అంత శక్తినిచ్చాడు దేవుడు నాకు. ఇప్పుడుకైనా. నిన్న మట్టి లాగేటప్పుడు ఎవరు లేరు, పిల్లలు ఉన్నారు. ఎవరో మన వాడి పేరు కిరణ్ ఒకడో, తర్వాత మన పున్నయ్య, ఎవరు లేరు, ఎవరున్నారో ఏమని పంపించా, ఎవరు లేరు అన్నారు. గంటకు లాగి పడేసాం, మొత్తం సదరం చేసాం మేము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పిల్లలు కూడా చేశారు. వాళ్ళకి చెప్పాను, అరే మీలాగా నేను కష్టపడ్డాను రా అంటే, వాళ్ళు పాపం ఈ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళకి పాపం కొంచెం నిప్పులు వచ్చినా చేస్తూనే ఉన్నారు. లాస్ట్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాం. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కొంతమంది తల్లిదండ్రులు మిమ్మల్ని కొట్టాలి చంపకేసి, వాళ్ళకి బైకులు ఒకటి ఇచ్చి, సైకిల్ ఒకటి ఇచ్చి, గాలి గంగలాగా తిరగండి అని వదిలేస్తున్నారు. వద్దు, పని నేర్పండి. నీకు ఒక్కడే కొడుకు కావచ్చు, ఒక్కతే కూతురు కావచ్చు, పని చేయటం నేర్పండి. ఈరోజు సోమరులు చేశారంటే రేపు తల మీద ఒక పెద్ద రాయి అవుతారు వాళ్ళు మీకు. వాళ్ళ కష్ట సుఖాలు నేర్పండి, బాధలు నేర్పండి. ఇదని నా మాట ఎంతమందికి అర్థమైందో? దేవుని స్తోత్రం కలుగును గాక. చదివస్తున్నారు అని చాలామంది చదివస్తున్నారు అని చెప్తున్నారు. హల్లెలూయా. చదివితే పనులు చేయకూడదా? మేము చదువుకోలేదా? మేము చదివి పనులు చేయలేదా? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అయితే ఇక్కడ మళ్ళీ మన టాపిక్లోకి వద్దాం. వాక్యం చెప్తుంది అక్కడ, నయోమి కుటుంబానికి ఏం లేదండి, గ్రహింపు లేదు. తల్లిదండ్రులారా, పాస్టర్ గారు ఏంటి అని చెప్తున్నాడు అనుకో, అక్కడ ఇంకొక సలహా. తల్లిదండ్రులు అందరూ చెప్తున్నా, ఆడపిల్లలు ఉన్నోళ్ళైనా మగపిల్లల కన్నోళ్ళైనా అందరూ చెప్తున్నా, మీరు ఈ రోజున కాస్తో కోస్తో పిల్లలకు తెలియకుండా వెనకేసుకోకపోతే నా కొడుకు నా కూతురని ముందుగానే మీరు మొత్తము తుడిచి పెడితే, రేపు నీ కోడలు చూడదు, రేపు నీ అల్లులు చూడరు. గుర్తుపెట్టుకోండి. కాస్తో కోస్తో వెనకేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎంతోమంది నా దగ్గరికి వస్తున్నారు. అందుకు చెప్తున్నా, మా అబ్బాయి పట్టించుకోవట్లేదయ్యా, నా కోడలు మంచిది కాదయ్యా, నా కొడుకు మంచోడే కానీ అల్లుడు ఎందుకు మీకు? ఈ రోజున నా ప్రియని పెట్టారు, కాస్త కోస్త వెనకాల ఏమీ లేకపోతే లాస్ట్ పరిస్థితి భయంకరంగా మార్చబడిద్ది. అన్నీ ఇచ్చేస్తా నా కొడుకు అని. రేపు కోడలు రానివ్వండి, ఇక కొడుకు మాట ఉండదో. చూడండి, ఎడచూస్తున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది బుద్ధిమంతులు అయితే తప్ప. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడండి, కానీ కాస్త కోస్త మీ పేరట ఏదో ఒకటి ఉంచుకోండి. దానికోసమైనా మిమ్మల్ని చూస్తారు వాళ్ళు. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మేము చిన్నప్పుడు ఏదో ఒక వీడియో వచ్చేది, అదొక స్టోరీ అనమాట. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఉండేవాడు, అతనికి ఎవరు ఉండేవాళ్ళు కాదు, బంధువులు చుట్టుపక్కల ఉన్న ఎవరు పట్టించుకోరు. అతను బ్రతకడానికి చాలా కష్టమయ్యేది. అతనికి ఇంకొక అతను ఏం చేస్తాడంటే, నీకు ఎవరు లేరు కదా, ఎవరు నేను పట్టించుకోరు, నేను ఒక మాస్టర్ ప్లాన్ చెప్తా, అది చేయన్నాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, నీకు లాటరీ తగిలిందని నేను చెప్తా. దేవుని స్తోత్రం. ఏం తగిలిందని? లాటరీ తగిలిందని చెప్తా. 20 లక్షలు వచ్చినాయి అని చెప్తా. నువ్వు కూడా ఏం చెప్తావు? లాటరీ తగిలిందని చెప్పు. ఎంతమంది డబ్బు కోసం వస్తారు నీ దగ్గరికి చూద్దుగానే అన్నాడు. దేవుని స్తోత్రం.
లాటరీ తగిలింది 20 లక్షలు ఫలానా గుర్రాయికి వచ్చిందంట అనగానే ఇప్పుడు దాకా వాడు ఎవడో మాకు తెలియదు, వాడికి మాకు సంబంధం లేదన్న వాళ్ళు కూడా ఒక ఆమె వచ్చి నేను ఆ అబ్బాయికి మేనత్తనయ్యా అని చెప్పి ఏం చేస్తుంది, తీసి పెడుతున్నట్లు పాపం ఏంటిది భోజనం. ఇంకోటి వస్తాడు, వాళ్ళ నాన్న తమ్ముడు నేను, వాళ్ళ బాబాయిని చిన్నాన్న నేను చూసుకోకపోతే ఎట్టా. అట్లా చాలామంది వస్తారు. చాలా రోజుల తర్వాత ఇంతకీ ఆ లాటరీ డబ్బులు ఎప్పుడు వస్తాయరా అంటే వస్తున్నాయి అని చెప్పాడు. ఈలో బాగా మేపారు. ఒకరోజు నిజం తెలిసిద్ది. దేని స్తోత్రం. లాటరీ లేదు, ఏం లేదు, ఇదంతా కూడా చిన్న మోసం అని చెప్పగానే ఇప్పుడు దాకా పంది తిన్నావు కదరా అట్టా అది మనుషుల ప్రేమ. అదే ఉంటే ఆ డబ్బుల కోసమైన ఏదో ఒకటి. దైవ ప్రేమ ఉంటే అటు చేయలేండి. దైవ ప్రేమ లేని వాళ్ళ గురించి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నా మాట రాసి పెట్టుకోండి. మీరు కాస్తో కోస్తో మీరు నా కూతురుకు వయసు ఉంది, నా కొడుకులకు వయసు ఉంది, నీకే లేదు వయసు, నువ్వు జాగ్రత్త పడు. ఇప్పుడైనా దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త పడండి. ఎవ్వరు ఎవరిని చూడరు. అలాంటి రోజులు కాదు ఇవి. అంతే. ఇప్పుడుకైనా అయ్యా ఆల్రెడీ పంపించేసామా ఇచ్చేసామయ్యా అంటారా? ఇప్పుడేం జాగ్రత్త పడండి. మీరు పోయేంత వరకు ఎవరికి ఏది రాయొద్దు. ఆమె కొంతమంది కుమారులు నాకు వెళ్ళి చూస్తున్నారు, ఏంది ఎట్టాను సలహా ఇస్తున్నాడు అన్నా అని. హల్లెలూయా. తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారా? అల్లు చెప్పండి గట్టిగా. హ్యాపీనా? చేతులు ఎత్తర చూడండి. హల్లెలూయా. అది సరే. రెండోది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్రెడీ చెప్పేశాను. ఒకటి భక్తి లేని వారితో, ఒకటి దైవ చిత్తం కాని ప్రాంతానికి వెళ్ళింది. రెండోది గ్రహింపు లేకుండా ఉంది. మూడోది దైవ భక్తి లేని వారితో సంబంధాలు పెట్టుకుంది. నాలుగోది పెనిమిటి లేనిదాయింది. ఐదోది దర్శనం కోల్పోయిందంట. ఏం కోల్పోయింది? 1:6 చదవండి. 1:6. ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమయ్యిరి. ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినదంట. ఏమండి, దేవుడు కొంతకాలం కరువు పెట్టి కొంతకాలం వాళ్ళని పరీక్షించి మళ్ళీ దర్శించడానికి వచ్చాడు. వాళ్ళని దర్శించడానికి వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నేను పరీక్షల గుండా వెళ్తున్నాను, ఈ రోజున కరువు లాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. అవి పెట్టిన దేవుడే నిన్ను దర్శించడానికి ఒక రోజు వస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడుండాలి? బెత్లెహేములోనే ఉండాలి. అంటే మందిరంలోనే ఉండాలి. దేవుని బిడ్డలకు దగ్గరగా ఉండాలి. సేవకులకు దగ్గరగానే ఉండాలి. దైవ సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కొన్ని కరువులు గుండా వెళ్ళొచ్చు, కొన్ని శ్రమల గుండా వెళ్ళొచ్చు, ఇబ్బందులు గుండా వెళ్ళొచ్చు. అయినను ప్రార్థించడం మానొద్దు, స్తుతించడం మానొద్దు, దైవ సన్నిధికి రాకుండా ఆగొద్దు. ఆ శ్రమలలో, ఆ శోధనలో, ఆ పరీక్షల్లో దేవునికి దగ్గరగానే ఉండండి. ఏదో ఒక దినాన దేవుడు వచ్చి మిమ్మల్ని దర్శిస్తాడు. ఈ మోయాబు ప్రాంతంలో ఉన్న నయోమి దైవ దర్శనాన్ని కోల్పోయింది. దర్శించినప్పుడు దేవుని బిడ్డలందరూ బెత్లెహేంలోనే ఉన్నారుగా. కానీ ఏమి ఎక్కడుందండి? అన్యుల ప్రాంతంలోకి వెళ్ళిపోయిందంట. సొంత ఆలోచన కదా, తొందరపాటు కదా. సావైన బ్రతుకైన దేవుడు నన్ను దర్శిస్తాడు. యోబు అన్నీ కోల్పోయినప్పుడు, చివరికి ఆరోగ్యం కూడా కోల్పోయినప్పుడు అట్నే దేవుని సన్నిధిలోనే ఉన్నాడంట. భార్య అంటుంది, ఇంకా దేవుడని స్తుతిస్తావేంటి? ఆ దేవుడు ఏం చేశాడు? దేవుని దూషించి సావు అంటుంది. మూర్ఖురాల వల్లే మాట్లాడొద్దని యోబు సమాధానం ఇస్తున్నాడు. ఒకప్పుడు ఆయన మనకు మేలు చేశాడు. ఈరోజు ఎందుకు పెట్టాడు ఈ పరీక్ష? అంత మాత్రాన్ని దేవుని దూషించాలా అని అక్కడ ఒక మాట అంటాడండి, నాకు బాగా నచ్చే మాట. 13-15 అట్టుకుంది. ఆయన నన్ను చంపినను
ఏబు గ్రంథం తీయండి. ఆయన నన్ను చంపినను, ఎన్నో వచ్చిన 13-15. ఆయన నన్ను చంపినను. అందరు చెప్పండి ఆ మాట. ఈ దేవుని తప్ప ఏరే దేవుని నమ్మను, మందిరానికి తప్ప అన్య గుడులకి వెళ్ళను, దేవుని దగ్గర తప్ప అటు ఇటు పరుగులెత్తను, రాళ్ళకి రప్పలకి చెట్లకి చామలకి మొక్కను, కనపడ్డాయి అన్ని దేవుళ్ళని నమ్మనేను. సావైన బ్రతుకైనా ఆయన నన్ను చంపిన ఆయన కొరకే కనిపెడతాను. చప్పట్లో గట్టి గట్టిగా చెప్పండి. దర్శిస్తాడుగా. ఒక టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చేసింది. దేవుడు తన ప్రజలకి ఆహారం ఇచ్చుటకు దర్శించాడు. కానీ అమ్మగారు ఎక్కడుంది? ఈ రోజున నా ప్రియని బిడ్డలారా, ప్రభువుని నమ్మినందుకు కొన్ని శ్రమలు రావని కాదు, వస్తాయి. శోధనలు రావని కాదు, వస్తాయి. నడిచేవాడికే ఎదురు రాయి తట్టుకుంటుంది. కాయలు ఉన్న చెట్లకే రాళ్ళేస్తారు, మంచోళ్ళకే వస్తాయి. సద్భక్తి చేయగలిగిన వారికి, చేసేవారికి హింస తప్పదని వాక్యం చెప్తుంది. యోబుని శోధిస్తుంది భార్య. వద్దు, ఆ దేవుడిని వదిలిపెట్టి మనం ఇంకో దేవుడిని నమ్ముదాందా, ఇంకో దేవుడి వైపు తిరుగుదాందా అంటే ఒకటే మాట అంటున్నాడు యోబు, ఆయన నన్ను చంపినను. చెప్పండి అందరూ ఆ మాట. ఆయన నన్ను చంపినను, ఆయన కొరకే కనిపెడతాను, ఆయన కొరకే కనిపెడతాను. నోరు తెరవట్లేదు చూడండి. ఆయన నన్ను చంపినను, ఆయన కొరకే కనిపెడతాను. అటు ఇటు తిరగకూడదు. దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు, ఏందన్నమాట, పనికి మాలిన మాట. వేరే దేవుళ్ళు నమ్మి వాళ్ళకి జరుగుతున్న ఎన్నెన్నో. ఇప్పుడు వాళ్ళు అనగలరా మాట, నేను తిరుపతి గుడికి పోతున్నారు, బోల్తా పడింది, తిరుపతి దేవుడి మీద నిందేస్తారా? శబరిమల వెళ్తున్నారు, లోయలో పడిపోయి 50 మంది చచ్చిపోయారు, అయ్యప్ప స్వామి మీద వేస్తారా? చెప్పండి. ఏసై కాదు, ఏసయ్య కన్నా శక్తి గలవాడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఆయన కంటే ప్రేమ గలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన కంటే గొప్ప త్యాగం చేసిన వాడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళు బాగున్నారు. కొన్ని సందర్భాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, భరించాలి. వాళ్ళకి రావట్లేదా? అందరికి వస్తాయి. వాళ్ళకి చెప్పుకోవడానికి దిక్కు దేశానం లేదు. మనకి తండ్రిలాగా తల్లిలాగా మన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. తండ్రి అని పిలవగా నేనున్నాను కుమారుడు అంటే, తల్లిలాగా ఆదరించే దేవుడు, తండ్రిలాగా ప్రేమించే దేవుడు. పివి నరసింహారావు అని మన ప్రధాని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు లేడు, మాజీ ప్రధాని. ఇండియాని ఆయన ఒకప్పుడు పరిపాలించాడు. కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, సార్, క్రైస్తవులు చాలామంది మతం మార్చేస్తున్నారండి, ఇలా ఆ ప్రచారాలను అరికట్టాలంటే ఏదన్నా మనం ప్లాన్ చేయాలంటే అంటే పివి నరసింహారావు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు రౌడీలను మారుస్తున్నారని విన్నాను, భయంకరమైనటువంటి ఖైదీలను మారుస్తున్నారని విన్నాను, భయంకరమైన పాపులను మారుస్తున్నారని, నరహంతకులను మారుస్తున్నారని, వ్యభిచారులు మారుస్తున్నారని నేను విన్నాను. అంతేగాని మతం మార్చినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు అన్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మతం మారుస్తున్నారు సార్ అని చెబితే నేను చెప్తున్న మాట చూడండి. రౌడీలను మారుస్తున్నారు, పాపులను మారుస్తున్నారు, వ్యభిచారులు, నరహంతకుల్ని జైళ్ళల్లో ఎంతోమంది ఖైదీలను కూడా వాళ్ళు మారుస్తున్నారు. కానీ మనం మార్చలేకపోతున్నాం. కానీ అట్ట మారుస్తున్నారని నాకు తెలిసింది, కానీ మతం మారుస్తున్నారని దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య ఒకడు ఉన్నాడండి, వాడు కరుణాకర్ సుగ్గున అనేవాడు ఒకడు ఉన్నాడు, క్రైస్తవులకు వ్యతిరేక. ఈ మధ్య వాడు ఒక మీటింగ్ పెట్టి అంటాడు, నువ్వు అక్కడ ఇక్కడ క్రైస్తవుల్ని విమర్శించి మాట్లాడుతున్నావు, వాళ్ళ వల్ల నీకేమన్నా సమస్య వస్తుందని భయం లేదనంటే, ఉంది భయం నాకు, కానీ నా భయం ఆ భయం కాదు. నేను చనిపోయే నాటికి ఒక్క చర్చ అన్న ఉంటుందేమని భయం వేస్తుంది. అంటే వాడి టార్గెట్ ఏంటి?
ఒక్క చర్చి కూడా ఉండకుండా, ఒక పాస్టర్ కూడా ఉండకుండా చేయాలని అంట. నేను చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు లక్షల మంది వచ్చినా, కోట్ల మంది వచ్చినా క్రైస్తవమని ఈ జ్వాలను ఆర్పే శక్తి ఎవడకే లేదు. రోమ్ పట్టణంలో స్టార్ట్ అయింది. నప్పుడే తినబెట్లారా ఈ సువార్త జ్వాల 12 మందిని శిష్యులుగా చేసుకున్నాడు. 12 మందిని చంపేశారు. 12,000 మంది అయ్యారు. 12,000 మందిని చంపేశారు. 4 లక్షల మంది అయ్యారు. 4 లక్షల మంది చంపాలనుకున్నారు. ఈరోజు ప్రపంచమే వెలిగించబడింది. దేవుని స్తోత్రం. ఒకప్పుడు రోములోనే చనిపోయింది. ఈరోజు రోమ్ ఏమైంది? వాటికన్ సిటీ. 4,000 మంది కలిగిన ఒకే ఒక్క దేశం ఏదంటే వాటికన్ సిటీ. 4,000 మంది ఉంటారు అక్కడ. 4,000 మందికి ఒక దేశమైంది అది. ఇప్పుడు ఆర్సిఎం ఫాదర్లు, నన్స్ ఫాదర్లు వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళకి హెడ్ ఆఫీసు రోమ్ సిటీ. ఎవడండి ఈ జ్వాలను ఆపగలిగేది? దేవుని స్తోత్రం కలుగును గాక. తగలబెట్టేస్తుంది ఈ జ్వాలతో వస్తే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆరని జ్వాల ఇది, ఆర్పజ్వాలని జ్వాల ఇది. అదే కసితో, అదే పవర్తో, అదే తెగింపుతో దేవుని బిడ్డల ముందుకు వెళ్ళాలి. ఆయన నన్ను చంపినా ఆయన నేను విడిచిపెట్టను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ రూతు దేవుడు దర్శించినప్పుడు అన్యుల ప్రాంతంలో ఉందంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనసు ఒకవేళ దేవుని విడిచిపెట్టి, జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి వేరే దేవుళ్ళ మీద, వేరే దేవతలని వినబడుతున్నట్టు వాళ్ళ మీద వెళ్తుందేమో. బైబిల్ వాక్యం చెప్తుంది, యెహోవాని విసర్జించి వేరొక దేవతలను ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరిస్తాయని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథంలో ఉంటుందండి ఆ మాట. యెహోవాని విడచి 16:4 చదవండి. కీర్తన గ్రంథం 16:4. యెహోవాను విడచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు అంటే తగ్గుతాయా పెరుగుతాయా? ఇంకా ఎక్కువైతే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం దైవ సన్నిధిలోనే ఉండాలి. దేవుని సంఘముతోనే ఉండాలి. సేవకులతోనే ఉండాలి. దేవుని ప్రజలతోనే ఉండాలి. మనం అటు ఇటు వెళ్ళకూడదు. సొంత ఆలోచనలు, సొంత బుద్ధి ఉపయోగించకూడదు. ఇక్కడ శ్రమ వచ్చింది, బెంగళూరు పోతావు, లేకపోతే హైదరాబాద్ పోతావు, పో. సాతానికి పెద్ద గొయ్యితో పెట్టాడు, అక్కడ నిన్ను ముంచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే కరువు వచ్చిందో అక్కడే ధైర్యంగా నిలబడాలి. అక్కడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్ చెప్పండి గట్టిగా. ఏమేం చేస్తుందో తెలుసా? ఇక 2 కుమారులు చనిపోయిన తర్వాత ఇక అప్పుడు బయలుదేరుతుందంట, నేను వెళ్తానని. భర్త చనిపోయినప్పుడు ఎందుకు రాలా ఆ ప్రేరేపణ? 2 కుమారులు చనిపోయినప్పుడు ఎందుకు రాలా? భర్త చనిపోయినప్పుడు ఎందుకు రాలా? 2 కుమారులు అంటే మగ సంతానం మొత్తం ఊడ్చుకొని పోయిన తర్వాత ఇప్పుడు నేను వెళ్తాను అంటున్నప్పుడు ఆ 2 కుమారులకు పెళ్లి చేసిన కోడళ్ళు అంటున్నారు, అత్త మేము కూడా మీతో వస్తాం, సరే పదండి అంటే వాళ్ళతో ఏమంటుందో తెలుసా? మీరు నా వెనక రావద్దు, మీరు తిరిగి వెళ్ళండి అని వాళ్ళు ఏ కాడికి పంపించే రందిలో ఉందండి. 1 అధ్యాయం 8, 9 ఆ వాక్యాలు మొత్తం చదువుకోండి మీరు. ఏమండి, నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఎవరైనా దైవ సన్నిధికి మీతో పాటు వస్తానంటే, రావాలని ఆశ ఉంటే తీసుకొని రండి, కానీ రావద్దని మాత్రం మీరు ఆటంకపరచొద్దు. వెళ్తుంది అక్కడికి బెత్లెహేం దగ్గరలో ఏముంది? మందిరం ఉంది, దైవ సన్నిధి ఉంది, దేవుని ప్రజల గుంపు ఉంది. అక్కడికి వస్తారంటే తీసుకురావాలిగా. మీరు కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? లింగులిటుకు అనుకుంటా ఆ తల్లు తండ్రులే వస్తారు, పిల్లలను తీసుకురారు. ఎంతకాలం ఉన్నా ఇంకా బంధువులు కూడా మార్చలేరు. మీకు ఆ భారం ఉండాలి. నేను నమ్మిన దేవుడు అందరు నమ్మాలి, నాకు తెలిసిన సత్యం అందరికి తెలియాలి, నేను పొందిన రక్షణ అనేక మందికి ప్రచురించాలని అనేక మంది నడిపించే విధానంలో ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక. జెర్మియా అనే ఒక వ్యక్తిని దేవుడు రక్షిస్తే 4,000 మందికి బాప్తిసాలు ఇచ్చాడు. ఇప్పటికి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. జెర్మియా అనే ఒక పాపిని దేవుడు మార్చి రక్షిస్తే 4,000 మంది విశ్వాసులకు బాప్తిసాలు ఇచ్చాడు. 20 మంది పాస్టర్లని దేవుడి వైపు సేవ చేయటానికి నడిపించాను నేను.
నేను స్తోత్రం కలుగునుగాక. ఒక్కడే ఇన్ని చేయగలిగితే మీరందరూ నిజంగా భారం కలిగి ఉంటే ఎంతమందిని రక్షించగలుగుతారో. కాపరే రాక్కర్లేదు, గొర్రెలనే కనాలి. నువ్వు ప్రశ్నించుకో. నెలంతా దేవుడు నాకు ఇస్తున్నాడు, నెలకొక్క వ్యక్తిని నేను దైవ సన్నిధికి నడిపించాలి, ఒక్క వ్యక్తి నేను తీసుకురావాలి. ఏదో ఒకటి, అయ్యా నాకు సహాయం చేయి, నేను వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నా, కొంతమందిని నీ సన్నిధికి నడిపించాలని నువ్వు ప్రయత్నిస్తే జరగందేముంది. నువ్వు ప్రయత్నించి ముందుకెళితే దేవుడు నిన్ను వాడుకుంటాడో. వాడుకోడా. కనీసం ఇంట్లో వాళ్ళని తీసుకురావడమే చేత కావట్లేదు మీకు. కారణం ఏంటి? ఒకటి, మీ ప్రవర్తన సరిలేకపోవచ్చు, రెండోది మీకు భారం లేకపోవచ్చు. నడిపించండి దైవ సన్నిధికి తీసుకురండి. ఎందుకనంటే ముంచుకొస్తుంది ముప్పు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఒకవేళ కొంతమంది రక్షణలోకి వచ్చి మరలా తప్పిపోతున్నారు. కారణం ఏంటి? వాక్యం తెలియక, ధైర్యం లేక, ఆదరించే వాళ్ళు లేక, బలపరిచే వాళ్ళు లేక. నువ్వే వాళ్ళని బలపరచాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, వారి కొరకు కన్నీళ్ళు విడవాలి. మళ్ళీ మనసు మార్చుకొని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేసేంత వరకు నీ భర్త నీకు ఇష్టం ఉందిగా, రేపు వాడు నరకంలో కాలిపోతాడు. వాడి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక్క పూటను ఉపవాసం ఉన్నావా? నీ కొడుకులంటే ఎంత ఇష్టం నీకు, రేపు వాళ్ళు అగ్నిగుండంలో కాలిపోతారు. ఒక్కరోజన్న వాళ్ళ కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసావా? నీ భర్త అంటే ఎంత ఇష్టం, నీ పిల్లలంటే ఎంత ఇష్టం, నీ బంధువులంటే ఎంత ఇష్టం, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీ తల్లిదండ్రులు ఇష్టం లేదా? ఏ రోజన్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేసావా? ఒక తల్లి కొడుకు చెప్తుందండి, కుమారుడా మారురా అని చెప్పిన మారలేదండి. ఇక రోజు ప్రార్థన చేస్తుంది, అయ్యా వాడిని మార్చడం నా వల్ల కాదు, నువ్వు మార్చని. ఒకరోజు దేవుడు దర్శించాడు, పశ్చాత్తాపం కలిగింది, పాపాలు ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు, దైవ సన్నిధికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు వచ్చి అంటున్నారు, ఎట్ట మారేవరా నువ్వు, ఎలా మార్పు వచ్చిందిరా అంటే, నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో మందిరానికి కొట్టుకొని వచ్చాను నేను అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మన ఆసక్తిని బట్టి మన వాళ్ళకి ఆసక్తి కలిగిద్ది. అర్థమైందే? మన ఆసక్తిని బట్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను స్తోత్రం అంటే నా పిల్లలు కూడా చూద్దాం అంటున్నారు. ఎందుకని? వాళ్ళ ముందు నేను స్తోత్రం అంటున్నాను కాబట్టి. నేను ప్రార్థన చేయగానే రోజు ఎట్లాంటి ప్రార్థన చేస్తాంటే వచ్చి ఇటు కళ్ళు మూసుకుంటారు ఇద్దరు. దాని స్తోత్రం, ఇద్దరు వచ్చేట ఇటు కళ్ళు మూసుకుంటారు. అర్థమైందా? ఈ పెద్ద పిల్ల చాపకోసారి కన్ను ఇటు తెరిచిద్ది, ఇంకెంతసేపు నానా అని. ఏసునామం అంటే ఆమేన్ అంటది. అలా చెప్పండి గట్టిగా. అంటే మనము వెళ్ళే దారి వాళ్ళకి కొంచెం అబ్బుతుంది. ఆమె అట్ట కాకుండా నేను ఇంకొకటి ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నాను అనుకో, వాళ్ళు అది నేర్చుకుంటారు. మీరు దైవ సన్నిధికి వస్తున్నట్టు వాళ్ళు చూడాలి. మీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు వాళ్ళు చూడాలి. నువ్వు ఆదివారం మందిరానికి వస్తున్నట్టు వాళ్ళు చూడాలి. అప్పుడు వాళ్ళకి మార్పు వస్తుంది. మనం అదిగో అట్లా ఉండాలి అని. దాని స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎప్పుడో ఒకసారి దేవుడా భక్తి అనుకుంటూ వస్తే ఎవడు మారడో. ఇంట్లో వాళ్ళే అంటారు, నువ్వు చేస్తున్న వాళ్ళే భక్తి అని. ఒక క్రమం ఏర్పాటు చేసుకోండి భక్తిలో. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నయోమి కోడలు వస్తానంటే వద్దన్నది. చాలామంది ఆటంకంగా ఉంటున్నారు. బయటికి వద్దనలేక వాళ్ళ సాక్ష్యాలతో రాకుండా చేస్తున్నారు దైవ సన్నిధికి. వాళ్ళ సాక్ష్యాలు సరిలేక, వాళ్ళ బుద్ధి సరిలేక, వాళ్ళ ప్రవర్తన సరిలేక, వాళ్ళ మాటలు సరిలేక, వాళ్ళ విధానం సరిలేక. మీ ప్రవర్తనతో 10 మందిని దైవ సన్నిధికి తీసుకొచ్చే విధానంలో ఉంచండి. మోడు బారిలాగా ఎప్పుడు ఒక్కడవే రామాకండి. 10 మందిని తీసుకురండి, ప్రార్థన చేయండి. అయ్యా నన్ను వాడుకో ప్రభా. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాడిపోక ముందే నన్ను వాడుకో. నేను నా బంధువుల దగ్గర కూడా ఎక్కువ వెళ్ళను నేను. ఎందుకని? నా మాటలు ఏదైనా వాళ్ళకి బాధ అనిపిస్తే నన్ను కూడా తప్పుపడతారేమో. నన్ను ఎక్కువసేపు సహవాసాలు చేయను. నేను ఎక్కువసేపు ఎవరితో కూడా మాట్లాడను. ఏదైనా మాటల్లో వాళ్ళకి లూజ్ వస్తుందేమో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కువసేపు మాట్లాడు నేను బయట వాళ్ళతో కూడా. కొన్ని నిమిషాలు మాట్లాడి ఎందుకు వెళ్ళిపోతాను? ఎక్కువసేపు మాట్లాడితే ఏమన్నా మళ్ళీ ఏదన్నా వాళ్ళకి నచ్చని కనపడతాయేమో, ఏదన్నా మళ్ళీ అభ్యంతర పడతారేమో అని ఎక్కువసేపు మాట్లాడు. అట్లాంటప్పుడు నీ నోరు ఎంత జాగ్రత్త చేసుకోవాలి? నువ్వు ఉన్న ప్రాంతంలో నీ నోరు ఎంత కాసుకోవాలి?
రౌడీలాగా, గోండాలాగా, వలగరగా, పరికిమాల విధానంలో ద్వేషంతో, అసూయతో ఉంటే ఎవడు మారుతాడు? ఎవడు మారడు. నువ్వు 10 మంది మారాలంటే నువ్వు మాదిరిగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త కోస్త నువ్వే మండుతున్నావు, నువ్వే ఆరిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఆరిపోయినట్టే. మీలో కూడా చాలామంది శనివారాలు రారు. ఆదివారం ఒక్కరోజు పెట్టుకున్నారు పాపం. ఆదివారం ఒక్కరోజు పెట్టుకున్నారు. హల్లెలూయా. ఏంటంటే ఏదో చెప్తారు సాగు. ఆ సాగులు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చెప్పండి, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు చెప్పండి. ఊర్లో తిరణాలు జరుగుతుంటే బోడెమ్మన పట్టలేరంట. ఈ శుభకార్యాలు జరుగుతుంటే ఇళ్ళని పట్టలేరు ముందు. వాటికైతే ఏ రోగమో ఏది అడ్డు రాదో టిప్పు టాపు తయారయ్యి అంత ఆసక్తి దైవ సన్నిధికి ఎందుకు రావట్లా? నరకానికి వెళ్ళే దారులకి అయితే పరిగెత్తుతున్నావే, దైవ సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నావు? ఇది మేలా కీడే చెప్పండి? అది కీడే కాదు. దైవ చిత్తం కాని ప్రాంతాలకు వెళ్తే కీడే. అంటే ఇట్లాంటి బ్యాచ్కి ఇంకా ఏం లేదు చెప్పండి? గ్రహింపు లేదు. చేతుల పైకి ఎత్తిగట్టుగా చెప్పండి. పిల్లలు చూడండి, పిల్లలు కూడా ఇంకా పిల్లల గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నా నేను, మళ్ళీ చెప్పకూడదు. హల్లెలూయా. తల్లిదండ్రులకు బుద్ధి లేకపోతే ఇంక పిల్లలు కూడా అట్నే తయారవుతారు. ఏం చేస్తాం? నిన్న ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు నాకు, సినిమా ఒకటి రిలీజ్ అయిందంట ఇక్కడ. 1000 రూపాయలు తీసుకుని వెళ్ళి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఎంత పిల్లలే, సినిమా చూసి వస్తున్నారంట. వాళ్ళు ఆ తల్లిదండ్రులు చర్చికి వచ్చేవాళ్ళే. పిలిచి లెఫ్ట్ రైట్ ఇద్దాం అనుకున్న వాళ్ళ అమ్మా నాన్నే, కానీ ఈ మధ్య కొంచెం దూరంగా ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇంకా మిగతా పిల్లలు చెప్తున్నారంట, ఆటోలో వెళ్తున్నప్పుడు, మీరు కూడా వస్తున్నారా అంటే ఈ పిల్ల అడిగిందంట, ఏమని వెళ్తున్నాడు. ఆ డబ్బులు ఎక్కడ దొంగతనం చేసిందో తెలియదు. 1000 రూపాయలు కాదు, కనీసం రూపాయి కూడా ఎవరు ఆ ఇంట్లో. దేవుని స్తోత్రం. పిల్లలు ఎట్ట తయారవుతున్నారు? పిల్లల ముందు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవాళ్ళు, పిల్లల ముందు సినిమాలు నువ్వు చూస్తున్నావు. అందుకని పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? సినిమాలు చూస్తున్నారు. నా మాట మీకు బాధ కలగొచ్చు. మీ ఒక్కరి కోసం నేను వాక్యం చెప్పట్లా, ఇక్కడ వాళ్ళ కోసం ఈ వాక్యం చెప్పట్లా. వేల మంది నన్ను ఫాలో అవుతున్నారు లైవ్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. వేల మంది చూస్తున్నారు యూట్యూబ్లో లైవ్. అందుకని వాళ్ళ కోసం కూడా నేను ఈ వాక్యం చెప్తున్నా. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి. నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త ప్రార్థన చేస్తాడు. భర్తపై నువ్వు చేయి, భార్య చేసింది. హల్లెలూయా. మన 10 మందికి మాదిరిగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తానండి, పిల్లలు ప్రార్థన చేస్తారు, నా భార్య ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయాలి మనం. అర్థమైంది. శనివారం పూట మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వస్తాను పిల్లలతో. అయినా సరే ఈ బ్రదరు ఎక్కడైనా అభ్యంతర పడతాడేమోనని అట్లే ఉండి నేను పైకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వస్తాను 2 గంటల దాకా. ఎందుకని నేను చెప్తా, నేను వెళ్ళకపోతే అన్నయ్య రాలేదనుకుంటారు వాళ్ళు. ఇది పరిస్థితి. లేదమ్మా నేను వెళ్ళాలి. ఇక్కడ రూమ్ ఉందిగా, రూమ్లో చేసుకోవచ్చు అంటది. లేదు, మనం ప్రార్థనకి వెళ్తున్నట్టు ఉపవాసం ఉన్నట్టు వాళ్ళు చూడాలి. చూస్తే వాళ్ళకి మనం మాదిరిగా ఉంటామని నేను 3వ స్టోరీలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడు ఆదివారం ఒక్క పూట వచ్చిపోతే నీ ఇంట్లో ఎవడు మారడో రావాలి. అమ్మో, నా తల్లి, నా భార్య, నా పిల్లలు మందిరానికి వెళ్తున్నారని వాళ్ళు చూడాలిగా. హల్లెలూయా. నీకు మార్పు ఉంటే నీ భర్త రౌడీ అయిన మారుతాడు. నీకు మార్పు లేదు కాబట్టి ఇంకా నీ భర్త మారలా. మా ఆయన అంటే అట్టాంటోడండి ఇట్టాంటోడని. నువ్వు మారు, ముందు నువ్వు మారు, ప్రార్థన చేయి, కన్నీళ్ళు విడువు. నీ కన్నీళ్ళు కాదంటాడు దేవుడు. మారుతారు, ఏదో ఒక దినాన్ని మారుతారు. ముందు మార్పు నీకు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను ఒకసారి వాక్యం చెప్పినప్పుడు నాకు ఆత్మావేశం కలిగిద్ది, బాధ కలిగిద్ది. ఎందుకు చెప్తున్నానంటే మనము లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. హల్లెలూయా. లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. పెట్టుకోండి, టైం పెట్టుకోండి. ఇదిగో దైవ సన్నిధికి వెళ్ళాలి. నేను వెళ్తే ఏదో ఒక రోజు నా భర్త వస్తాడు, ఏదో ఒక రోజు నా భార్య వస్తుంది, ఏదో ఒక రోజు నా పిల్లలు వస్తారు. టార్గెట్ పెట్టుకోండి. నేను చెప్పే మాటలు మీకు కొంచెం నొప్పించవచ్చు. మీరు చేస్తే మంచి భక్తి చేయండి, లేకపోతే నామకార్థ భక్తి చేయమాకండి. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. డాక్టర్ దగ్గరికి పోయి నాసు రకమైన టాబ్లెట్లు, నాసు రకమైన వైద్యం చేస్తే అది రోగిని బాగు చేస్తుందా, చంపుతుందా? అలాగే భక్తి విషయంలో కరెక్ట్గా చేయకపోతే పరలోక రాజ్యం వెళ్ళాం, నరకానికే. అందుకని చేస్తే నిజమైన భక్తి చేద్దాం. ఆమేన్. నిజమైన భక్తులుగా కొనసాగుదాం. హల్లెలూయా. నిజమైన భక్తులుగా జీవిద్దాం. ఉంది కొంచెమే. ఈ నయం చేసిన పెద్ద తప్పు ఏంటంటే కోడలు వస్తానంటే వద్దన్నది.
ఇక ఆ కోడలతో అంటుంది, మీరు వెళ్ళిపోండి అంటే ఒక కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఒక కోడలు అన్నది, అత్తా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వు చచ్చిపోయిన చోట నేను చచ్చిపోతానంటే ఈ అమ్మాయి ఎంత చెప్పినా వెళ్ళట్లేదని చెప్పి తీసుకుని వచ్చింది. ఆమె పేరే రూతు. దేవుని స్తోత్రం. ఎండ పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ దేవుడి మీద విరోధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ లోపు బెత్లెహేం వచ్చేసిందండి, అంటే సొంత ఊరికి వచ్చేసింది. ఏరే దేశం నుండి సొంత ఊరికి వస్తే అక్కడ వాళ్ళందరూ అయ్యో మన నయోమి వచ్చింది అని అంటే వాళ్ళతో అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, మీరు మారా అని పిలవండి అంటుంది. 1వ అధ్యాయము 21 అంటది, సర్వశక్తి గల దేవుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమియ అనక మారా అని పిలవండి. నయోమి అంటే అర్థం ఏంటి? మధురం. నయోమి అంటే అర్థం ఏంటి చెప్పండి? మారా అంటే అర్థం ఏంటి? చేదు అని పిలవండి. ఎందుకని? నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. వెళ్ళేటప్పుడు అమ్మగారికి సమృద్ధి ఉందంట, కరువు వచ్చింది కానీ ఇంట్లో సమృద్ధి ఉంది. కంగారు పడి తొందరపడి దైవ చిత్తం తెలుసుకోకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటుంది, సమృద్ధి గలదానై నేను వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. ఇంకో మాట ఏమంటుందండి? దేవుడి మీద 4 విషయాలు మోపిందండి. ఒకటి, దేవుడు నాకు దుఃఖం కలుగు చేశాడు అన్నది. నిజంగా దేవుడు దుఃఖం కలుగు చేస్తాడా? ఆనందించాడని చెప్తున్నా, దేవుడు దుఃఖం కలుగు చేస్తాడా? చేయడు. రెండోది, సమృద్ధితో వెళితే నన్ను దరిద్రురాలుగా చేశాడు అన్నాడు. దేవుడు దరిద్రులు చేస్తాడా, ధనవంతులు చేస్తాడా? నోరు ఎత్తట్లే చూడండి. దరిద్రులుగా మారుస్తాడు ఆయన? మార్చడు. అంటే దేవుడు చేశాడు అంటుంది దరిద్రులుగా. మూడోది అంటుంది, ఆయన నాకు విరుద్ధముగా సాక్ష్యం పలికాడు అంటుంది. 4వది, ఆయన నన్ను బాధపరిచాడు. ఎన్ని తప్పులు వేసిందో చూడండి దేవుడి మీద. 4 వేసింది. 4 తప్పులు మోపుతుంది ఆయన మీద. నిజంగా దేవుడు ఆ పనులు చేస్తాడా? ఇంకో చోట అంటది, దేవుడు నాకు విరోధి అయ్యాడు అంటది. దేవుని స్తోత్రం. దేవుడు నాకు విరోధి అయ్యాడు అంటది. అంటే తప్పు చేసింది ఏం కుటుంబం, ఏం భర్త, కానీ నిందలు ఎవరి మీద వేస్తున్నారు? ఈ రోజున మీ ఇళ్లలో కొన్ని జరుగుతుంటాయి. దేవుడి మీద వేయొచ్చా? తప్పులో వేయకూడదు. సరి చేసుకోండి. అందరు లేచి నిలబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఒకసారి లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతుల పైకెత్తి, ప్రభువా నయోమిలో ఉన్న తప్పులు మాలో ఉండకూడదు, నయోమి భర్తలో ఉన్న తప్పులు మాలో ఉండకూడదు నాయన. వారు నీ చిత్తము తెలియకుండా తొందరపడ్డారయ్యా. వారు నీ చిత్తము తెలుసుకోకుండా వేరే అన్యుల ప్రాంతం వెళ్ళిపోయారు నాయన. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారా? చేయండి అమ్మా, చేయండి. నోరిప్పి ప్రార్థన చేయండి అమ్మా. ఈ నయోమి కుటుంబం మనకు ఒక గొప్ప పాఠం, ఒక గొప్ప గ్రేట్ లెసన్, ఒక గొప్ప పాఠం అండి. దైవ చిత్తం కాకుండా మనం మన సొంత ఆలోచన ప్రకారం ఏ ప్రాంతానికి వెళ్ళకూడదు, ఏది చేయటానికి మనం తొందరపడకూడదు. నయోమి కుటుంబం తొందరపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. అప్పుడైనా తిరిగి వచ్చిందా? తిరిగి రాలేదు. అంటే గ్రహింపు లేదు. మూడోది, కుమారులు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? కుమారులకి అన్యుల్ని ఇచ్చి పెళ్లి చేసింది, అన్యురాలను. అదొక తప్పు చేసింది. ఆ తర్వాత దేవుడు దర్శించినప్పుడు అన్యుల ప్రాంతంలో ఉంది. ఆమెతో వస్తానన్న కోడలని దేవుని బిడ్డల దగ్గర రానికుండా అడ్డుపడుతుంది. దేవుడి మీద నిందేస్తుంది. అలాగే దేవుడు నన్ను బాధపరిచాడు అంటుంది, రిక్తురాలుగా చేశాడు అంటుంది, దేవుడు నాకు విరోధి అయ్యాడు అంటుంది, దేవుడు నన్ను విరోధముగా, నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు అంటుంది. అవన్నీ దేవుడు చేయడండి. దేవుడు ఆనందింపజేసేవాడే కానీ బాధపరిచేవాడు కాదు. దేవుడు సమృద్ధినిచ్చేవాడే కానీ దరిద్రులను చేసేవాడు కాదు. దేవుడు మంచి సాక్ష్యం పలుకుతాడు కానీ విరుద్ధమైన సాక్ష్యాలు పలకడు.
ఇవన్నిటికీ కారణం వారి ప్రవర్తనే, వారి తొందరపాటు నిర్ణయాలే. వారి జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అక్కడికి పోయి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు నచ్చిన మార్గంలో నడిపించండి. కుడి ఎడమలకు తొలగిపోకుండా నీ చిత్తాన్ని గ్రహించి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకి